ఇది సమస్యలు అంటూ ఏమీ ఉండవు, ఆయన చూచుకుంటాడు. ప్రభువుని మనం ముందు పెట్టుకుంటూ మన జీవితంలో ముందుకు సాగే కృప ప్రియ ప్రభు మనకి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనకు ముందు పోయిన వారం ఏ వాక్యం విన్నామో ఒకసారి చెప్పాలి. మీరు పోయిన వారం ఏ వాక్యం విన్నాం? ఏమి శ్రీను, ఏం విన్నాం పోయిన వారం? పద్మ ఉంటే అన్నీ చెప్పేది. ఏంటమ్మా అన్నా, ఏంటమ్మా ఏంటయ్యా? 2 రొట్టెలు 5 చేపలు విరవబడ్డప్పుడు ఆశీర్వాదము, పగలగొట్టబడ్డప్పుడు బుడ్డి పగలగొట్టబడినప్పుడు అత్తర బుడ్డి సువాసన వెదజల్లింది. మన హృదయం పగిలినప్పుడు అనేకులు దీవెనగా ఉంటాము. మన హృదయం విరవబడినప్పుడు ఆశీర్వాదాలు మన కుటుంబాలలో జీవితాల్లో పొందుకోగలము, అనేకులకు పంచగలము అని విన్నాం. అది యేసయ్య చేతిలో మన జీవితాన్ని పెట్టినప్పుడు ఆయన చూచుకుంటాడు, సహాయం చేస్తాడు, ఆశీర్వాదకరంగా మన జీవితాలు మలుస్తాడు. యేసయ్య లేనప్పుడు దరిద్రులుగా ఉన్నాము, యేసయ్యలోకి వచ్చాక ఆయన మమ్మల్ని ఆశీర్వదించాడు అని కూడా మీకు చెప్పాను. సరే, ప్రార్థన చేసుకుందాం. ఒక్కరు ప్రార్థన చేయండి, మిగిలిన వారు వాక్యం కొరకు హృదయాలు సిద్ధపరచుకుందాం. ఎవరు మౌనంగా ఉండవద్దు, ప్రార్థన చేయండి.
వందనాలు. ఇంతవరకు నాయనా మా ఎడ్ల మీరు చూపిన మీ కృపలను బట్టి మరొకసారి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినాన మీ సన్నిధి మాతో ఉంచి మమ్మను మీరు నడిపించండి. అనేకులకు దీవెనకరముగా మమ్మను మా జీవితాన్ని చేయండి. ఇంతవరకునైనా మీరే మమ్మను ప్రేమించి కాపాడుకుంటూ వచ్చారు. మరొకసారి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినము ప్రత్యేకముగా మీ సన్నిధి మాతో ఉంచి మమ్మను నడిపించండి. ఈ సమయంలో ప్రభువా మమ్మను ప్రేమించి మాకు ఇచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి మీ సన్నిధిని మీ మందిరాన్ని మాకు ఇచ్చావు. నీకు వందనాలు. మీ ఆవరణంలో చేరి మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యం ఇచ్చావు. గత 2 నెలలుగా మమ్మల్ని కాపాడుకుంటూ మరొక నెల దీవెనగా మాకు ఇచ్చావు. నీకు స్తోత్రం. మొదటి ఆదివారము మీ దగ్గరికి వచ్చాము. మీరు మీ సన్నిధి మాతో ఉంచండి. ఈ దినాన మాకు కావాల్సిన వాక్కులు మీరు ఇవ్వండి. ప్రతి నిద్రాత్మ చీకటి ఆత్మను బంధించి మీరే మీ కార్యాలు మా మధ్య జరిగించమని, అయోగ్యుడి నా ప్రార్థన ఆలకించమని. లైవ్లో నీ వాక్యం వెళుతుంది. ప్రజల హృదయాలు తెరవండి. శ్రద్ధగా ప్రజలు నీ వాక్యం వినున్నట్లుగా నీ కొరకు బ్రతుకున్నట్లుగా మీరు సహాయం చేయి. ఏ గృహానికి వాక్కులు వెళ్ళినా వారొక మేలు దీవెన పొందుకున్నట్లుగా దయచూపు. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని, అయోగ్యుని నా ప్రార్థన ఆలకించమని యేసునామమున నడుచున్నాం తండ్రి. అమెన్ అమెన్. మనందరం లేచి నిలబడి నీ వాక్యముతో నా హృదయము నింపుకుందాం దేవా పాడుకుందాం. తర్వాత దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నీ వాక్యముతో నా హృదయమును నింపు కొందును దేవా, నీ వాక్యముతో నా హృదయమును నింపు కొందును దేవా. నే పాపము చేయకుండా నీ వాక్యముతో నా హృదయమును నింపు కొందును దేవా. యేసుప్రభా నీ వాక్యముతో మా హృదయాలు నింపుకోవాలని మేము మీ దగ్గరికి వచ్చాం. ఎందుకంటే నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, బాధల్లో నెమ్మదిచ్చేది నీ వాక్యం. కాబట్టి దినాన మాకు కావలసిన వాక్కులు మీరు ఇవ్వండి. మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపించండి. అనేకులు దీవెనకరముగా మా జీవితమును ఈ సేవను చెయ్యండి. నాయనా ఈ దిన సేవను మీ చేతుల్లో పెడుతున్నాము తండ్రి. మీరే సేవ ద్వారా మీ నామాన్ని మహింపరచుకోండి. అక్కర్లో ఉన్నవారు, బాధలో ఉన్నవారు, సమస్యలో ఉన్నవారు, వివిధ కష్టాల్లో ఉన్నవారు నీ వాక్యము ద్వారా విడుదల పొందుకొని నీ కొరకు బ్రతుకువారుగా చేయి. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని, అయోగ్యుడైన నా ప్రార్థన మీరు ఆలకించమని, ఏదైనా మాకు కావాల్సిన వాక్కులు మీరు ఇమ్మని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దయతో కూర్చోనండి. దేవుని వాక్యంలో ఒక అన్యురాలు, ఒకటే ఒక కుమార్తె భయంకర పరిస్థితిలో ఉంది. ఎవ్వరూ ఆమెకి సహాయం చేయలేకపోయారు. డబ్బు అయిపోయింది, బంధువులు సహాయం చేయలేకపోయారు, నాయకులు సహాయం చేయలేకపోయారు, అధికారులు సహాయం చేయలేకపోయారు, తను నమ్మిన వారు ఎవ్వరూ సహాయం చేయలేకపోయారు. బిడ్డ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. అన్ని దారులు మూయబడ్డాయి. చివరికి ఒకే ఒక్క దారి. ఏం చేసింది ఆ దారి? దేవుని వాక్యానికి వెళదాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనము, 25వ వచనము. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయుము, ప్రభువా నాకు సహాయము చేయుము అని అడిగెను. మత్తయి సువార్త 15వ అధ్యాయము 25వ వచనము మనం విన్నాం. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయుమని అడిగెను. యేసు ప్రభువా ఈ వాక్కుల యొక్క సత్యాలు మాకు తెలియచేయి ప్రభువా. సత్యమైన దేవుడవు, మార్గము జీవమైన దేవుడవు, సర్వసత్యంలోకి నడిపించే తండ్రివి. ఈ దినాన మాతో ఈ వాక్కుల యొక్క సత్యాలు పంచండి. మీ సెలవు చోటన అయోగ్యుని నేను దాగి ఉంటాయా. నాకు ఈ ప్రియబిడ్డలకు లైవ్లో వింటున్న వారికి తగిన వాక్కులు మీరు మాకు ఇవ్వండి. ఆయన తన వాక్కు నంపి వారిని బాగు చేసిను అన్నావు. నీ వాక్కులే మమ్మల్ని బాగు చేస్తాయి తండ్రి. కాబట్టి మీ దగ్గరికి వచ్చి ఉండగా ఈ దినాన మీ వాక్కులు మాకు దయచేయి.
మీరే ఈ దిన సేవ ద్వారా మీ నామాన్ని మహిమపరచుకోండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా సహాయము చేయమని అడిగాను. అయినా ఆమె వచ్చి, ఎవరు ఈమె? యేసు ప్రభు రక్షకుడు. నశించిన దానిని వెదికి రక్షించాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎంతమంది పాపములో, రోగాలలో, కష్టాలలో, కలవరాలలో, ఇబ్బందులలో, వ్యాధులలో కొట్టుకులాడుతున్నారు. దయ్యపు శక్తుల చేత పీడించబడుతూ మనుషులు కొట్టుకులాడుతున్నారు. అంతరాలు సహాయం చేయలేకపోతున్నాయి. చేతబడి శక్తులతో పీడించబడుతున్నారు. దయ్యపు శక్తుల చేత పీడించబడుతున్నారు. రకరకాల వ్యాధులలో, బాధలలో, కష్టాలలో కొట్టుకులాడుతున్న ప్రజలు, వారి జీవితంలో సహాయం చేసేవారు లేక బాధపడుతూ కుమిలిపోతూ అలాగ నశించిపోతున్న ప్రజలు కొల్లలు ఉన్నారు. ఎవరు సహాయం చేయని పరిస్థితులు. డబ్బులైపోయినాయి. తన నమ్మిన వారందరూ అయిపోయారు. అన్ని దారులు మూయబడ్డాయి. ఎవరు ఈమె? యేసు ప్రభు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు రకరకాల పరిస్థితుల్లో ఉన్నవారు ఆయన దగ్గరికి వస్తే ఆయన ప్రతి ఒక్కరిని బాగు చేశాడు. ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఎవరెవరు వచ్చారట? 15వ అధ్యాయం మత్తయి సువార్త 29వ వచనంలో, యేసు అక్కడి నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమున వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా బహు జనములు ఆయన యొద్దకు కుంటివారిని, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరచెను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 24వ వచనము, ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేత, వేదనల చేత పీడించబడిన వారిని, వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగము గలవారిని, పక్షవాయువు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. గలిలయ, దెకపొలియ, యెరూషలేము, యూదయ ప్రదేశమంతటి నుండి యోర్దానికి అవతలున్న ప్రాంతాల నుండి బహు జన సమూహము ఆయనను వెంబడించెను. రకరకాల ప్రజలు యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్య ప్రతి ఒక్కరిని ఆయన బాగు చేశాడు. లూకా సువార్త 6వ అధ్యాయము 17వ వచనము, రకరకాల ప్రజలు యేసయ్య దగ్గరికి వచ్చారు. ఆయన వారితో కూడా దిగి వచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును ఆయన బోధ వినటానికి, తమ రోగములు కుదుర్చుకోవడానికి యోదయ దేశమంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు సీదోను పట్టణముల సముద్ర తీరము నుండి వచ్చిన జనసమూహమును అపవిత్రాత్మల చేత బాధించబడ్డవారు వచ్చి స్వస్థత నొందిరి. ప్రభావము యేసయ్య నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను కనుక జనసమూహమంతా ఆయనను ముట్టాలని యత్నము చేశాను. ప్రభావము యేసయ్యలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరుస్తుంది. కాబట్టి ప్రజలు యేసయ్య దగ్గరికి వచ్చారు. తూరు సీదోను సముద్ర తీర ప్రాంతాలు. ఇక్కడ తూరు సీదోను ప్రాంతం నుండి వచ్చిన ఆమె ఇక్కడ ఉంది. మత్తయి 15కి వెళ్ళిపోదాం. 21వ వచనంలో, యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతాలకు వెళ్ళగా ఆ ప్రాంతాల నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసింది. తూరు సీదోను ప్రాంతాలు. మీరు మ్యాప్ దగ్గరికి వెళ్ళిపోతే చివరిలో ఒక మ్యాప్ మీకు కనిపిస్తుంది. క్రొత్త నిబంధన కాలపు పాలస్తీను అని కనిపిస్తుంది. ఈ మ్యాప్లో ఇక్కడ మీకు ఒక మ్యాప్ నేను చూపిస్తాను.
ఈ మ్యాప్లో ఇది సముద్ర తీరం. ఇక్కడ చూడండి, కొత్త నిబంధన కాల పాలస్తీనా అని మీకు కనిపిస్తుంది. ఇదంతా కూడా మధ్యధరా సముద్రము. దీనికి తూర్పు వైపున ఉన్నటువంటి ప్రాంతాలే గలిలయ, సమరయ, యోదయ, ఈ 3 ప్రాంతాలు ఉన్నాయి సముద్ర తీరంలో. ఈ గలిలయలో సీదోను అని పైన కనిపిస్తుంది, సముద్ర పంచులో ఒకటి కనిపిస్తుంది. లెబనోను పర్వతాల పక్కనే ఉంటుంది, ఒక పర్వతాల పక్కన ఉంటుంది. సీదోను అంచులో కనిపిస్తుంది, చూసారా మీరు? ఇక్కడ ఉంటుంది. ఏంట్రా బాబు, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంటుంది. ఎక్కడ ఏం పట్టణం చూసావు బాబు? అది 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 అక్కడ, అది చూడు, ఎడవైపు చూడరా, అక్కడ చూడు, ఇటువైపు పట్టణం, అది ఆ పైన ఉంటుంది చూడు సముద్రం, అది అక్కడ ఉంటుంది చూడు. ఒకటి ఏముంది, సీదోను అని కనిపించిందా? నెక్స్ట్ దాని కిందకి రా, సారేపత్తు కింద తూరు అని ఉంటుంది చూడు, ఉందా? ఈ లోపల గుండ్రంగా ఉంటుంది, అది సముద్రపు అంచు లోపల ఉంటుంది. గుండ్రంగా చుక్క ఉంది, చుక్క ఇక్కడ అంచులో ఉంటుంది. ఈ గీతలకి సముద్రం అంచులో ఇటు లోపల ఉంటుంది, కనిపించిందా? తూరు, సారేపత్తు, పైన సీదోను. ఇది సముద్ర పంచులో ఉన్న ఊర్లు. ఇది గలిలయ ప్రాంతంలో ఉంటాయి ఈ ఊర్లు. యేసు ప్రభువు ఆయా ప్రాంతాలలో సేవ చేస్తూ, ఆయన బాధలో ఉన్న వారిని బాగు చేస్తూ వస్తూ తూరు ప్రాంతానికి, సీదోను ప్రాంతానికి వచ్చేటప్పటికీ ఒక తల్లి యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి పడి ఏడుస్తుంది. ఆమె జీవితంలో బహు కష్ట పరిస్థితిలో ఉంది. ఆమె జీవితంలో ఒకటే కుమార్తె జబ్బైపోయి దెయ్యం పట్టింది ఆమెకి. ఎన్ని అంతరాలు బాగు చేయలేకపోయినాయి, ఎన్ని శక్తులు, ఎన్ని రకాల పరిస్థితులు ఆమెను బాగు చేయలేకపోయినాయి. చివరిగా యేసయ్య గురించి విని ఆయన దగ్గరికి వచ్చేసింది. మార్కు సువార్త 7వ అధ్యాయంలో కూడా ఈమె కనిపిస్తుంది. 24వ వచనములో ఆయన అక్కడి నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి, ఎవరికి చెప్పొద్దు, నేను ఇంట్లో కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకున్నానని ఆయన ఇంట్లో ఉన్నాడు. ఎవరు చెప్పొద్దని లోపలుంటే అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి పాదముల మీద పడింది. యేసయ్య ఆయన సేవ చేస్తూ, ఆయా ప్రాంతాలలో సేవ చేస్తూ అలిసిన వాడై ఒక ఇంట చేరాడు. అమ్మా, ఎంతో పని చేశారు, కొంచెం టైం రెస్ట్ తీసుకుంటే ఎవరు చెప్పొద్దమ్మా అని లోపలుంటే ఈ అమ్మ, ఈ తల్లి యేసయ్య గురించి విని వెంటనే ఆయన దగ్గరికి వచ్చేసింది. ఎవరు ఈమె? సురోఫెనికయ వంశం వాళ్ళు. అంటే ఇక్కడ కనాను స్త్రీ అని మత్తయి 15:22లో కనపడుతుంది. కనాను స్త్రీ, కనానీయులు అంటే నిష్ట కలిగిన హిందువులు. తను నమ్మినటువంటి సిద్ధాంతాలు ఆమెకు సహాయం చేయలేకపోయినాయి, తను నమ్మిన దేవుళ్ళు ఆమెకు సహాయం చేయలేకపోయారు. ఈమె కనాను స్త్రీ, అన్యురాలు. యేసయ్య గురించి విన్నది. రకరకాల స్థలాలకు వెళ్ళాను, అంతరాలు కట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, నాటు వైద్యుల దగ్గరికి వెళ్ళాను, బాగు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఎవరు ఏం చెప్తే అది చేశాను. నా కుమార్తె బాగు కావాలన్నదే నా ఆశయం. ఎవరు ఏం చెప్పినా పర్వాలేదు, చేస్తా. నా బిడ్డ ఒకటే, చిన్నది, ఈమె బాగు కావాలి. రకరకాల దేవతల దగ్గరికి వెళ్ళింది, గుడ్లకు వెళ్ళింది, ఎవరు ఏం చెప్తే అలాగా చేసింది. కానీ ఆమె జీవితంలో కుమార్తె స్వస్థపరచబడలేకపోవటం చూచింది. బహు దుఃఖంతో ఉంది. ఇంటికి వెళితే బిడ్డ నిద్రపోదు, ఏడుస్తూ ఉంటుంది, కేకలు పెడతా ఉంటుంది, అరుస్తూ ఉంటుంది, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటుంది, బహు బాధపడతా ఉంటుంది. ఆ బిడ్డ బాధను చూడలేనటువంటి తల్లి చాలా ఏడుస్తూనే ఉంది. ఆ బిడ్డ బహు భయంకరమైన పరిస్థితిలో ఉంది. గ్రీసు దేశస్తురాలు, అన్యురాలు. తన కుమార్తెలో నుండి ఆ దయ్యము వెళ్ళగొట్టబడాలి అని యేసయ్యను వేడుకుంది.
ఎవ్వరూ నా బిడ్డకు సహాయం చేయలేరు. యేసు అంటే రక్షకుడు, ఆయన మాత్రమే సహాయం చేస్తాడు అని అన్యురాలైనటువంటి ఈ స్త్రీ, కనాను స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చి ఏం చేసిందంట? కాళ్ళ మీద పడిపోయింది. యేసయ్య గురించి విన్నది, విన్న తర్వాత ఏం చేసింది? తర్వాత వెళ్దామలే అనుకుందా? మార్క్స్ వార్త 7వ అధ్యాయము 25వ వచనములో అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ యేసయ్య గురించి విన్నది, వెంటనే వచ్చి ఆయన పాదాల మీద పడింది. యేసయ్య మాత్రమే నాకు సహాయం చేయగలడు, యేసయ్య మాత్రమే నా సమస్య తీర్చగలడు. ఇంతగా నేను నమ్మిన నా దేవతలు, దేవుళ్ళు నా బిడ్డకు సహాయం చేయలేకపోయారు. వారి విగ్రహములు వెండి బంగారువి, మనుషుని చేతి పనులు. కనులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకోవు. 115వ కీర్తన 4-5 వచనాలు చదువుతున్నాను. వారి విగ్రహములు వెండి బంగారువి, మనుషుని చేతి పనులు. వాడికి నోరుండి పలకవు, కనులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకో, కాళ్ళుండి నడవు, పాదాలుండి నడవు, గొంతుకతో మాట్లాడవు. కేకలు పెట్టినాయి, మాట్లాడి కేకలు పెట్టి ఏడ్చింది. కనాను స్త్రీ అన్యురాలు, రకరకాల దేవతలను పూజించింది, ఏడ్చింది, కానీ తన బిడ్డకి సహాయం దొరకలేదు. యేసయ్య గురించి విన్నది. యేసయ్య పలాని గృహంలో వచ్చారు. తూరు సీదోను ప్రాంతంలోకి వచ్చిన తర్వాత పలాని గృహంలో యేసయ్య ఉన్నాడని విని ప్రభు పాదాల మీద పడి కేకలు పెడుతుంది, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నా కుమార్తె దయ్యాలు పట్టి దయ్యము పట్టి బహు బాధపడుతుంది అని ఏం చేసిందంట ఆమె? 22వ వచనం మత్తయి 15లో కేకలు వేస్తుంది. ఈ దినాలలో మనుషులు అనవసరమైన వాటి కొరకు కేకలు వేస్తున్నారు, సహాయం చేయలేని వాటి కొరకు కేకలు వేస్తున్నారు. ఎలాగా బాధలో రకరకాలుగా తీర్చలేని సమస్యలను ఎవరు తీర్చుతారా అంటూ కేకలు వేస్తున్నారు. సమస్యలను విడిపించబడలేక రోడ్ల మీద, రహస్య స్థలాలలో, కొండలలో, లోయలలో కేకలు వేస్తున్నారు. ఎవ్వరూ సహాయం చేయలేకపోయారు. రవీంద్రరాజ్ మహారాజ్ నిష్ట కలిగిన బ్రాహ్మణ పూజారి. ఓ గురు నిర్యాణం అనే పుస్తకం ఉంటుంది, చదవండి. రవీంద్రనాథ్ మహారాజ్ గొప్ప పూజారి. సడన్గా ఇంట్లో తప్పాళాలన్నీ కింద పడుతూ ఉండేవి. మురిగిపోయిన వాసన ఇంట్లో వస్తూ ఉండేది. ఏంటి ఈ వాసన ఏంటి? ఎవరు ఈ తప్పాళాల కింద పడేసేది? అర్థం కావట్లా. చూస్తూ ఉండగా పడిపోయాయి. వాళ్ళ పిన్ని ఉండేది, ఆ బయట నుండి వస్తానే గబా సుత్తో ఏదో తీసుకొని కొట్టాలి, చంపాలని చూస్తూ ఉండేది. ఏంటి పరిస్థితి అని బాధపడుతూ ఉండేవాడు. నిష్టగా పూజించేవారు, ఇంట్లో వారే పూజారులు, వాళ్ళ ఇంట్లో పెదనాన్నగారు, బాబాయ్ అందరూ ఉండేవారు. ఈ పరిస్థితులు చూచి ఇంట్లో నెమ్మది ఉండేది కాదు, సమాధానం ఉండేది కాదు, ఆరోగ్యం ఉండేది కాదు. సడన్గా వాసన వచ్చేస్తుంది, సడన్గా తెప్పలాలు పడిపోతుంటాయి. సడన్గా ఎటు కొంచెం టైంకి మంచిగా ఉండే ఆ పిన్ని మంచిగా ఉండి ఆమె సడన్గా గుడ్లూరిమి ఏ చేతిలో తీసుకొని కొట్టాలని వచ్చేది. ఏంటి పరిస్థితి అని అలాగ ఆలోచిస్తూ ఉండగా ఒక దినాన్ని ప్రయాణం చేస్తూ ఉంటే ఒక భయంకరమైనటువంటి పాము ఎంట పడతా ఉంది. భయంకరమైన పాము ఎంట పడుతుంటే దాన్ని చూచినటువంటి మహారాజ్ పరిగెడుతున్నాడు. తప్పించుకున్నాడు, అటు ఇటు తప్పించుకొని అలా వెళుతూ ఒక కొండలాగా ఉన్న ప్రాంతానికి ఎక్కేశాడు. ఈ పాము రొప్పుతా కోరలు చాపుకుంటా మీదకి వచ్చేస్తుంది. ఎంత దూరం వెళ్ళినా వచ్చేసింది. ఇంకా
ఒకటి చూస్తేనేమో లోయ ఉంది, ఇటు చూస్తే కొండ మీద ఉన్నాడు. ఏం అర్థం కాకుండా ఇక అయిపోయాను నేను అయిపోయాను అని కేక అనుకుంటూ ఉన్న టైంలో యేసయ్యా అని ఒక కేక వచ్చేసింది అతని నోట్లో అనుకోకుండా. నిష్ఠ కలిగిన పూజారి అన్నీ అయిపోయింది, తను నిష్ఠగా పూజిస్తున్నాడు, రకరకాలు చెప్పిస్తున్నా ఏమీ ప్రయోజనం లేకుండా ఈ భయంకరంగా బుసలు కొట్టుకుంటా పాము వెంట పడుతుంటే, ఇక ఇటు చూస్తే లోయ ఉంది, ఇటు చూస్తే కొండ మీద ఉన్నాడు. ఏం చేయాలో తెలియట్లే. వెనక చూస్తే పాము వస్తుంది, పగబట్టుకుంటా బుస కొట్టుకుంటా వస్తుంది. చాలా దూరం పరిగెత్తి అలిసిపోయిన వాడై ఏం చేయాలో తోచక యేసయ్యా అని కేక ఎప్పుడైతే వేశాడో బుస్సు కొట్టుకుంటూ వచ్చిన పాము ఆగిపోయింది. దారి మళ్ళింది, ఎటు వెళ్ళిపోయిందో. ఆశ్చర్యపడిపోయాడు. చిన్నప్పుడు యేసు ప్రభు గురించి విన్నాడు. మనకు కాదుగా ఈ దేవుడు అనుకుంటూ ఆ దేవుడు విడిచిపెట్టి, నేను నిష్ఠ కలిగిన బ్రాహ్మణుడు కదా, నేను ఒక పూజారిగా నేను తర్బీదు పొందాను కదా, ఈ గుడిలో నేను పూజ చేయాల్సిన పూజారిని కదా, ఎంతోమందికి నేను సహాయపడాలి కదా, నేను గురువుని కదా అనుకుంటున్న వ్యక్తి కుటుంబంలో చూస్తే నెమ్మది లేదు. సడన్గా ఇంట్లో తెప్పాలని పడిపోతూ ఉంటాయి. చూస్తూ ఉంటాడు కానీ ఎవరిని కదిపితే పడతాయి. ఏదైనా గాలి చేతనైతే పేర్చిని సరిగా సపోర్ట్ లేకపోతే పడతాయి. కానీ అవే పడతా ఉండేవి. మురిగిపోయిన వాసన వస్తూ ఉండేది. తట్టుకోలేక లేచి వెళ్ళేవాడు. నలుగురు మాట్లాడుకుంటూ ఉండగా పిన్ని గుడ్లు రుముతూ సడన్గా వచ్చి దాన్ని తీసుకొని కొట్టి చంపేయాలని చూస్తూ ఉండేది. తప్పించుకొని పరిగెత్తేవాడు. ఎంతోమందికి సహాయపడతా ఉన్నాను అనుకుంటే నేను, నన్ను గురువు అంటుంటే నాకేంటి ఈ పరిస్థితులని దుఃఖంతో జీవితం నడుపుతున్న సమయంలో పాము వెంట పడుతుంటే ఆ దినాన వేసిన కేక యేసయ్యా. యేసయ్యా అని ఎప్పుడైతే కేక వేశాడో బుస కొట్టుకుంటూ వస్తున్న పాము ఆగింది, వెనక్కి తిరిగింది, మాయమైపోయింది. అర్థమైపోయింది, నా కష్టములో ఎవ్వరూ నాకు సహాయపడరు, యేసయ్యా. నేను ఇన్ని నిష్ఠగా ఇంత పూజిస్తున్నాను, ఇన్ని దేవతలు అనుకుంటే, ఎంతోమందికి సహాయపడుతున్నాను అనుకుంటే నాకే సహాయం లేదే. నన్ను మరణం నుండి కాపాడిన ఈ యేసయ్యే నాకు దేవుడు అని రవీంద్రనాథ్ మహారాజ్ యేసయ్య నమ్ముతాడండి. కుటుంబస్తులందరూ పిలిపించారు, రకరకాల ప్రశ్నలు వేశారు. మనము పూజారులము, ఎంతోమందికి గురువులము, నువ్వు యేసుప్రభు అంటావేంటి అని రకరకాల ప్రశ్నలు వేస్తే, నా కష్టములో ఎవ్వరూ నన్ను తప్పించలేదు. ఆ దినాన యేసయ్యే లేకపోతే పాము నన్ను చంపేసేది, బుసగొడుతూ వచ్చింది. ఇంట్లో చూస్తూ ఉంటే భయంకరంగా తెప్పలు పడతా ఉండేది, నెమ్మది ఉండేది కాదు, భయంకర వాసన, సడన్గా ఏమో అయిపోతుండేది. యేసయ్య అనగానే యేసయ్య రక్షకుడు నన్ను రక్షించాడు, మీరు ఏమన్నా చేసుకోండి, యేసయ్య నేను విడిచిపెట్టను అని యేసయ్యని వెంబడించాడు. చరిత్ర పుస్తకం ఉంది, ఆయన జీవితము. ఓ గురు నిర్యాణము అనే పుస్తకం ఉంటుంది, చదవండి. ఆ పుస్తకం తెచ్చుకొని, నా దగ్గర బుక్ ఉంది. కష్ట సమయంలో ఎవ్వరు ఆదుకున్న టైంలో యేసయ్య సహాయం చేశాడు. అన్ని దారులు మూయబడిన తర్వాత యేసయ్య దారి ఎప్పుడూ మనకు తెరవబడి ఉంటుంది. ఒక దినాన ఒక హాస్పిటల్లో లంగ్స్ పాడైపోయిన వ్యక్తి ఉన్నాడు. డాక్టర్లు అంటున్నాడు, లంగ్స్ పాడైపోయినాయి, ఇతను కక్కుతుంటే రక్తమే పడుతుంది, ఇంకా కష్టమే ఇతను బ్రతకటం అన్నారు. ఆయన కూడా నిష్ఠ కలిగిన బ్రాహ్మణుడే, వైజాగ్లో పేరుగాంచిన హాస్పిటల్లో ఉన్నాడు. ఏమీ అర్థం కాని పరిస్థితి, కొన్ని రోజులుగా హాస్పిటల్లో ఉన్నాడు. డాక్టర్లు కష్టమని చెప్తే, మేము ఇన్ని రకాల ట్రీట్మెంట్ ఇస్తున్నా ఇతను బాగా కావట్లేదు, ఇతని లంగ్స్ అన్నీ పాడైపోయినాయి, దగ్గుతుంటే రక్తమే పడుతుంది, ఇంకా ఇతను బాగు కాడు, తీసుకెళ్ళిపోండి అన్నారు.
ప్రియులరా, గదిలోనే కూర్చొని భార్య బిడ్డలు ఏడుస్తున్నారు. అతనికి అర్థమైపోయింది, ఇంకా నా జీవితం అయిపోయింది, రక్తం చూస్తే ఇంత పడుతుంది, మందులు వేసి పని చేయట్లేదు. అలాగా ఏడుస్తూ ఉండగా ఆ హాస్పిటల్కి దేవుని సేవకులు వచ్చి వాక్యం చెప్తూ ప్రార్థన చేస్తూ ఉండేవారు. యేసు అంటే రక్షకుడు, యేసు అంటే విడిపించేవాడు, విమోచకుడు. యేసయ్య బాగు చేయలేని వారంటూ ఎవరూ లేరు. బైబిల్ ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళు బాగయ్యారు. బైబిల్లోనే కాదు, ఈ దినం కూడా ఈ దేవుడు సజీవుడే. ఎంతమందిని యేసయ్య బాగు చేస్తున్నాడు. మీలో ఇంతమంది ఉన్నారు యేసయ్య నన్ను బాగు చేశాడు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. రోగాల నుండి బాగు చేశాడు, దురలవాట్ల నుండి బాగు చేశాడు, కష్టాలలో నుండి బాగు చేశాడు. అందరూ ఎత్తారు, ఒక్కళ్ళు కూడా తీర్చిన వాళ్ళు లేరు. అదే యేసయ్యలో ఉన్న గొప్పతనం. నన్ను బాగు చేశాడు యేసయ్య. యేసయ్య లేకపోతే నేను లేను. విగ్రహాలు నాకు సహాయపడలేదు, నిష్ఠగా పూజించాను, పూజారి కాళ్ళే పట్టుకున్నాను, రకరకాల ప్రయత్నాలే చేశాను, కానీ ఎవరు నాకు సహాయపడలేదు. నిజమైన ఆనందం, నిత్యముండే ఆనందం ఎవరిస్తారు? వెతికితే స్నేహాలు సహాయపడలేదు, దేవుళ్ళు సహాయపడలేదు, అలవాట్లు సహాయం చేయలేదు. చివరిగా చచ్చిపోవాలని విషం త్రాగి అలా ఉన్న టైంలో ప్రేమామాడి యేసు ప్రభు విషాన్ని విరిచి నన్ను రక్షించాడు. యేసయ్య లేకపోతే విజయ్ కుమార్ లేడు. ఏమిచ్చినా ఆయన రుణాన్ని నేను తీర్చుకోలేను. అన్ని దారులు మూయబడ్డాయి. దేవుని సేవకులు వచ్చి వాక్యం చెప్తుంటే యేసు ప్రభు మనకి దేవుడు కాదుగా, మనకెందుకు అని ఆ గదిలోనే కూర్చున్నారు. ఎంతోమంది వాక్యం వింటున్నారు. అయ్యా మీరు ప్రార్థన చేస్తే నాకు కొంచెం స్వస్థత వచ్చిందయ్యా, కొంచెం బాగవుతున్నానయ్యా అని రకరకాలు చెప్తున్నారు. కొంతమంది డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతున్నారు. అలాంటి టైంలో జగన్నాథ శాస్త్రి అనే ఈయన యేసయ్య దగ్గర ఒక రాత్రి ఏడుస్తున్నాడు. అయ్యా నువ్వు దేవుడివని నాకు తెలియదు, ఇన్ని మార్గాలు అన్వేషించాను, ఎవరూ నాకు సహాయపడలేదు. నువ్వు దేవుడు అయితే నన్ను ముట్టయ్యా. ఎంతోమందిని ముట్టావంటాను. ఇక్కడ చాలామంది యేసయ్య ముట్టాడు అంటున్నా అని చెప్పి వెళ్ళిపోతున్నారయ్యా. నువ్వు దేవుడివని నేను వింటున్నానయ్యా, కానీ నా దారి నాకుంది, ఎవరు నాకు సహాయపడలేదు, నువ్వు సహాయం చేస్తావా యేసయ్య అని ఏడుస్తున్నాడు. ఏడ్చి 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 అలాగా నిద్రపోయాడండి. మత్తుగా నిద్ర పట్టేసింది. ఆ టైంలో శిలువలో ప్రాణం పెట్టిన యేసు ప్రభు, గాయపరచబడిన చేతులు కలిగిన యేసయ్య జాలిగా చూస్తూ, నా కుమారుడా జగన్నాథ శాస్త్రి, నిన్ను నేను ప్రేమిస్తున్నా, చూడు నీ కొరకే నేను ప్రాణం పెట్టా, నిన్ను నేను స్వస్థపరుస్తా అని అలాగా ఆయన చెయ్యి అలాగ వచ్చిందట. ఏడుస్తున్నాడు, నిద్రలో ఏడుస్తున్నాడు. కళ్ళంటి నీళ్ళు కారుతున్న యేసయ్యా యేసయ్యా అంటున్నాడు. కొంచెం టైంలో అలాగా హస్తం వచ్చి ఆయన దగ్గరికి వచ్చింది. షాక్లా అయిపోయింది. అంతే, యేసయ్య వచ్చాడు నన్ను ముట్టాడు, యేసయ్య వచ్చాడు నన్ను ముట్టాడు అంటున్నాడు. భార్య బిడ్డలు పరుగు పరుగున వచ్చారు. డాక్టర్లు పరుగు పరుగున వచ్చారు. చివరిగా చావు బ్రతుకులో ఉన్నాడు కదా, చివరిసారి కేక వేస్తారు. చచ్చిపోయే ముందు కేక వేస్తారు. ఆ కేకే అంటున్నారు వాళ్ళు. లేదు లేదు ఆ కేక కాదు, నాది నిజమైన కేకే. యేసు ప్రభు సన్నిధిలో చేరి ఇన్ని మార్గాలు అయిపోయినాయ్యా, నువ్వు దేవుడు అయితే నన్ను ముట్టయ్యా యేసయ్యా అని ఏడ్చా నేను. అలా ప్రార్థన చేస్తూ ఉండగా నిద్ర పట్టేసింది మత్తులో. సెలవులో ప్రాణపెట్టిన యేసయ్య, రెండు చేతులు గాయాలతో ఉన్న యేసయ్య నన్ను పిలిచి నాతో మాట్లాడి ఆ హస్తంతో నన్ను ముట్టాడు. షాక్లా అయిపోయింది. నాలో ఇంకా నీరసము ఆ బాధ ఏమీ లేదు అంటున్నాడు. డాక్టర్లు వచ్చి టెస్ట్ చేశారు, ఏం లేదు. లంగ్స్ అన్నీ పిల్లవాడి లంగ్స్ లాగా మంచిగా ఉన్నాయి. వెళ్ళాడు, యేసే దేవుడని ప్రకటించాడు. ఆ విగ్రహ పూజారితనాన్ని వదిలేశాడు. దయ చూపే యేసు స్వామి దండాలయ్యా, దయ చూపే యేసు స్వామి దరిచేరి నానయ్యా, పాపాలను క్షమించినావు
దండాలయ్యా, నా అండ నీవేనయ్యా, నాకు తోడు ఉండాలయ్యా, నా అండ నీవేనయ్యా, నా తోడు ఉండాలయ్యా, బ్రతుకంతా నీ కోసమే బ్రతుకుతాను, బలమునిచ్చి బాగు చేయి భాగ్యవంతుడా, బ్రతుకంతా నీ కోసమే బ్రతుకుతాను, బలమునిచ్చి బాగు చేయి భాగ్యవంతుడా, జగమంతా నీ నామమే చాటుతాను, బ్రతుకంతా నీ సాక్షినై ఉంటాను, నా బ్రతుకంతా నీ సాక్షినై ఉంటాను, నా అండ నీవేనయ్యా, నాకు తోడు ఉండాలయ్యా, నా అండ నీవేనయ్యా, నా తోడు ఉండాలయ్యా, దయచూపే యేసు స్వామి దండాలయ్యా, దయచూపే యేసు స్వామి దరిచేరి నానయ్యా, పాపాలను క్షమించినావు దండాలయ్యా, నా అండ నీవేనయ్యా, నాకు తోడుండయ్యా అయ్యా. ప్రతి స్థలానికి వెళ్ళి ఏడుస్తున్నాడు. జగన్నాథ శాస్త్రి ఎప్పుడో చచ్చిపోవలసిన వాడు. నా కులము, నా దేవుళ్ళు, నేను నమ్మిన సిద్ధాంతాలు నన్ను బాగు చేయలేకపోయినాయి. రక్తము కక్కుతూ హాస్పిటల్ అడ్మిట్ అయిన నన్ను డాక్టర్లు చెప్పారు, ఇతను బ్రతకడు, ఇతను బ్రతకడు అంటే నా భార్య బిడ్డలందరూ మంచంలో అక్కడే ఉండి ఏడుస్తూ ఉన్నారు. వారు నాకు చెప్పలేదు, కానీ వారు అక్కడ కోయిలు మూల మూల కూర్చొని గుసగుసలు ఆడుకుంటుంటే నాకు అర్థమైపోయింది. యేసు ప్రభు ఇన్ని మార్గాలు అయిపోయినాయి, ఏసై మార్గం ఏసైని అడుగుతాను అడిగాను. ఆ ప్రేమమ్మడు యేసు ప్రభు నన్ను ద్వేషించలేదు. నేను నిష్ట కలిగిన హిందువుడిని, నేను క్రైస్తవుడిని, క్రైస్తవులకు దేవుడిని కానీ నీకు దేవుడిని కాదు అని నన్ను నెట్టేయలేదు నా యేసయ్య. యేసుక్రీస్తు మత్తయి అపోస్తలుల కార్యాలు 10:36 యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ ప్రభు. క్రైస్తవ్యములో కులము లేదు, క్రైస్తవ్యము మతము కాదు, మతము కాదు క్రైస్తవ్యము, ఇది ఒక మార్గము, మార్గము. రోమీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనము. రోమా 3:29 దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును యేసు ప్రభు దేవుడే, అన్యజనులకు కూడా ఈ యేసు ప్రభు దేవుడే. గలతీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము, గలతీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనము. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. యేసుక్రీస్తులో ఒకటే, యేసుక్రీస్తులో మీరందరూ ఒకటే, ఒకటే. దేవుడు ఎందుకు నన్ను ఎన్నుకున్నాడో తెలుసునా? పౌలు గారు గలతీ సంఘంతో మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయము గలతీ 6వ వచనము, 2వ అధ్యాయము 8వ వచనము. సున్నతి పొందిన వారికి అపోస్తలుడగు పేతురుకు సామర్థ్యం కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడగుటకు నాకు సామర్థ్యము కలుగజేశాడు. అన్యులైన వారికి సువార్త ప్రకటించాలని దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నన్ను ఎన్నుకున్నాడు. చూడండి, దేవుని వాక్యము పౌలు గారు ప్రకటిస్తున్నాడు. అన్యులైన వారికి సువార్త ప్రకటించాలి, నిజ దేవుడు యేసు ప్రభువుని నేను ప్రకటించాలి. రోమా 11వ అధ్యాయము 13వ వచనం. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తలుడనై ఉన్నాను. అన్యజనులకు అపోస్తలుడను. 12వ వచనం. వారికి రోషము పుట్టించుటకై వారి తొట్టుబాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను,
నేను అన్యజనులకు అపోస్తులుడనై ఉన్నాను. నిజ దేవుడేసు ప్రభువని, నిజ రక్షకుడేసు ప్రభువని అన్యులైన వారికి ప్రకటించడానికే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. చూడండి, అన్యజనులైన వారికి సువార్త ప్రకటించాడు. యేసే దేవుడు, యేసు నామమే విడిపించే నామము, యేసు నామమే స్వస్థపరిచే నామము. ప్రియులారా, అన్యులైన వీరికి యేసు ప్రభు యొక్క సువార్త ప్రకటించాడండి. ప్రభు దగ్గరికి వచ్చావు, ప్రభు వాక్యం మనం వింటున్నాం. ఈ దేవుడు రక్షించేవాడు, ఈ దేవుడు సహాయం చేసేవాడు, ఈ దేవుడు విమోచించేవాడు, ఎలాంటి వారినైనా రక్షించే రక్షకుడు ఈ దేవుడు. ప్రభు దగ్గరికి వచ్చిన మనము ఈ దేవుని యొక్క శక్తి గురించి ఏం ఆలోచిస్తున్నావు? అన్యజనులైన వారు సువార్త వల్ల వెలుగులోకి రావాలి అన్నది ప్రభు యొక్క ఉద్దేశం. దేవుని వాక్యము అందించబడింది. అన్యజనులైన వారి దగ్గరికి నేను వెళతాను. అపోస్తుల కార్యాలు 28:28. కాబట్టి దేవుని వలన ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకొందురు, వారు దాని విందురు. అన్యజనులకు సువార్త ప్రకటించబడుతుంది, వాళ్ళు వింటారు. కీర్తన గ్రంథము 47వ అధ్యాయము 8వ వచనము. దేవుని వాక్యము ఏంటి? సహాయం చేసేది. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. అన్యజనులకు రాజై ఉన్నాడు. మీకా 4వ అధ్యాయము 1-2 వచనాలు. మీకా గ్రంథము 4వ అధ్యాయము. అంత్య దినములలో యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరముల మీద స్థిరపరచబడి ఉండగా, పర్వతాలు కంటే ఎత్తుగా ఎత్తబడి ఉండగా, ప్రవాహము వచ్చినట్లుగా జనులు దానిలోనికి వస్తారు. ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సీయోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్తుంది అన్నారు. అన్యజనులు అనేకులు వచ్చి. ఒక్క క్రైస్తవుల నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఒక్కళ్ళు లేరు కదా. అందరము విగ్రహారాధికులమే, మహమ్మదీయ కుటుంబం నుండి వచ్చిన వారు ఉన్నారు. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. దేవుని వాక్యం ఏం చెప్తుంది? అంత్య దినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరముల మీద స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడుతుంది. ప్రవాహము వచ్చినట్లుగా సమస్త అన్యజనులు దానిలోనికి వస్తారు. ఏం చేస్తారు? జకర్యా 2:11. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసము చేతును. యెహోవా నన్ను మీ యొద్దకు పంపాడని మీరు తెలుసుకుంటారు. ఆ దినాన అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకుంటారు. ప్రియులారా, దేవుని వాక్యం అండి ఎంత స్పష్టంగా చెప్తుందో చూడండి. అన్యజనులు అనేకులు వచ్చి నిజ దేవుడిని హత్తుకుంటారు. 15వ అధ్యాయము రోమీయులకు రాయబడిన పత్రిక 12వ వచనము.
యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనులను ఏలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుదురు. అబ్బా, అన్యజనులు ఏలేవాడు వస్తాడు, అనేకులు అన్యజనులు యేసయ్య యందు నమ్మిక ఉంచుతారు. కొర్నేలి ఇటలీ పట్టణంలో ఉన్నాడు. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో ఉంటాడు. శతాధిపతి, యేసయ్య దేవుడని నమ్మాడు. ఇంటి వారందరితో కూడా యేసయ్యని నమ్ముకొని ప్రార్థన చేసేవాడు. మొదటి 2 వచనాలలో ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరలో ఉన్నాడు. తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. ఎవరండి ఈయన? అన్యుడండి, అన్యుడండి. దేవుడు చెప్తున్నాడు, కొర్నేలి, నా సేవకుడు యొప్పేలో ఉన్నాడు, పోయి పిలిపించుకో. పేతురును మారు పేరు గల సీమోన్ అనేవాడు ఉన్నాడు. 5వ వచనము. దేవుడే దూత ఆయనతో కనిపించి మాట్లాడుతున్నాడు. కొర్నేలి, కొర్నేలి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి అలా ఉన్నాడో లేదు 3 గంటలప్పుడు దాదాపు ఇంచుమించు 3వ అధ్యాయం 10వ అధ్యాయము 1 కొరింథీ 3వ వచనము, అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 3వ వచనము. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత కొర్నేలి దగ్గరకు వచ్చి, కొర్నేలి అని దర్శనంలో పిలవగా, ఏ ప్రభా ఏంటయ్యా అని అడిగాడట. నీ ప్రార్థనలు ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. యొప్పేకు మనుషులను పంపి పేతురును మారు పేరు గల సీమోను నా సేవకుని పిలిపించుకో, ఆయన నీకు వాక్యం అందిస్తాడు, వెళ్ళు. వెళ్ళు పంపించాడండి. 2 మనుషులను పంపించాడండి. భక్తిపరుడైనటువంటి 2, తన ఇంటి వారిలో 2 పంపించాడు. ప్రభా, అన్యజనులకు నేను ఎక్కడా బోధ చేయలేదు కదయ్యా. లేదు లేదు, వెళ్ళు నువ్వు. అపవిత్రమైన నేను ఎప్పుడు ముట్టుకోలేదు. దర్శనంలో చూపిస్తున్నాడు. యొప్పేకు వెళ్ళేటప్పటికి పగలు 12 గంటల టైంలో పేతురు ప్రార్థన చేయడానికి పైకి వెళ్ళాడు, మిద్దె మీదకి. 9వ వచనము. అతనికి ఒక దర్శనం, ఆకలి కొన్నాడు. దర్శనం వచ్చింది. దుప్పటిలో రకరకాల జంతువులు కనపడుతున్నాయి. నిషిద్ధమైనవి నేను తిననయ్యా అంటుంటే, లేదు లేదు నేను పవిత్రపరిచా, వెళ్ళు. దర్శనం అవగానే ప్రజలు వచ్చారు. వెళ్ళండి, నువ్వు వెళ్ళి సువార్త వారికి అందించాలి. 3 బయలుదేరారండి. వచ్చారండి. అందరిని తీసుకొని బంధువులందరితో కలిసి దైవజనుడి కొరకు ఎదురు చూస్తున్నాడు కొర్నేలి. 23వ వచనంలో 10వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు. మర్నాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరాను. యొప్పే వారిని కొందరు సహోదరులు వారితో కూడా వెళ్ళారు. మర్నాడు వారి కైసర్లో ప్రవేశించినప్పుడు కొర్నేలి తన బంధువులు, ముఖ్య స్నేహితులను పిలిపించి దేవుని సేవకుని కొరకు కనిపెట్టుకున్నాడు. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతని మీద ఎదుర్కొనపోయి కాళ్ళ మీద పడి నమస్కారం చేశాడు. పేతురు సామాన్యమైన వాడు, కొర్నేలి పెద్ద అధికారి. దైవజనుడి ముందు ఏం చేస్తున్నాడు? కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తున్నాడు. దైవజనుడు అన్ని శక్తుల కంటే గొప్ప శక్తి కలిగిన వాడు. ఒక దినానంట అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ అందరూ వెళ్ళి దైవజనుడైన బిల్లీ గ్రహాం గారి దగ్గరికి వెళ్ళారట. అయ్యా, మేమందరము మా దేశానికి ప్రెసిడెంట్గా ఎన్నుకోబోతున్నాం మిమ్మల్ని అన్నారట. ఏమన్నారు? బిల్లీ గ్రహాం గారు గొప్ప దైవజనుడు, జార్జ్ బుష్
గొప్ప గొప్ప అంతకుముందు ఉన్న వాళ్ళందరూ వెళ్ళారట. ఏమంటున్నారు? మిమ్ములను అమెరికా ప్రెసిడెంట్కి ఎన్నుకోబోతున్నాం. ఏమన్నాడు తెలుసా ఆయన? ఉన్నతమైన సింహాసనాన్ని వదిలి కిందకి దిగగలనా? ప్రభు నన్ను ఆయన సేవ చేసే ఉన్నతమైన స్థలంలో పెడితే ఆ సింహాసనాన్ని వదిలి కిందకి దిగగలనా? అంటే ఏంటండి? దేవుని సేవ అనేది గొప్ప మెట్టు కంటే, ఆ ప్రెసిడెంట్ కంటే చాలా విలువైనది. నన్ను కూడా సీట్ ఇస్తాం రమ్మని పిలిపించారు. మనది టికెట్ మీకు ఇప్పిస్తాం. ఈ సింహాసనాన్ని వదిలి ఆ స్థలానికి నేను రాలేను అన్నాను. మీకు తెలుసు కొంతమందికి. ప్రభు సింహాసనం ఉన్నతమైన సింహాసనం, ఆయన సేవ ఉన్నతమైంది. దేవుడు ఏం చెప్పాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ప్రభు చెప్పిన మాటలు ఏంటి? 9వ వచనం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనం, దేవుని సొంత ప్రజలమండి, ఆయన సొంత బిడ్డలమండి. రాజులమైన యాజక సమూహం అండి. రాజులు వదిలి ఈ ఆఫ్టర్ ఆల్ చిన్న సింహాసనం కావాలా? దైవజనుడు బిల్లీ గ్రహం గారు ఉన్నతమైన ఆ సింహాసనాన్ని వదిలి, దైవజనుడు అనే సింహాసనాన్ని వదిలి ప్రెసిడెంట్ అనే సింహాసనం ఎక్కుతానా? లేదు అన్నాడటండి. దైవజనులకు ఉన్నటువంటి ఉన్నతమైన స్థానము, దయ్యాలు వణుకుతాయి, రోగాలు బాగవుతాయి, బాధలు ఉన్నవారు బాగవుతారు. ఏ రాజుకి అధికారం లేదు. డబ్బులు ఇస్తాడేమో, ఏం కావాలి ఇస్తాడు, కానీ రోగాల్లో ఉన్నవాడు, బాధలో ఉన్నవాడు, కష్టాల్లో ఉన్నవాడిని ఏ రాజు బాగు చేస్తాడు చెప్పండి? దయ్యాలు పట్టి చేతబడిలో ఉన్నవారు, కష్టాలలో కూరుకుపోయిన వారు, సమాధానం లేక నష్టపోతున్న వారికి ఏ అధికారి సహాయపడతాడు చెప్పండి? దయ్యాలు పట్టి చేతబడి శక్తులతో పీడించబడుతున్నవారు అయ్యో పాపం అంటారే కానీ ఎవరు సహాయపడలేరు. ఎవరు సహాయపడతారండి? దైవజనుడు సహాయపడతాడండి. దైవజనుడి స్థానం ఎంత గొప్పదంటారు మరి చెప్పండి? ఎన్ని దయ్యాలు, ఎన్ని చేతబడి శక్తులు, ఎన్ని బాధలో ఉన్నవారు యేసు నామములో బాగవటం ఎంతమంది చూశారు? చేతబడి ఉన్న భయంకర శక్తి పట్టి కేకలు పెడతాంటే, ఎక్కడికక్కడ పడేస్తూ ఉంటే, ఎవరు సహాయం చేయలేకపోతే మన మధ్యకి తీసుకొస్తే యేసయ్య బాగు చేశాడా? యేసయ్యను చూసావా? ఆమెని చూసావా? డొల్లింది చూసావా? శనివారం నువ్వు చూసావా? ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ కూడా భయంకర పాము ఎగిరి అక్కడ దానిలో కూడా పడింది. మన కాలే విధాన్ని తను కొట్టబోయాడు. పాము ఎగిరి ఎక్కడ నుండి వచ్చింది, కొడితే ఎగిరి అవతల పైనుండి కింద పడింది, నాగుర్బి మీద పడింది. ప్రియులారా, ఎన్ని శక్తులు యేసు నామం ముందు నిలబడలేకపోయినాయి. దైవజనుడికున్న శక్తి, ఆ శక్తి ముందు ఏ శక్తి నిలబడదండి. వెళ్ళండి. యేసయ్య ఆయన శిష్యులకి 10వ అధ్యాయం మత్తయి 1వ వచనము ఏం చేశాడు యేసయ్య? ఆయన 12 మందిని పిలిచి అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టడానికి, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచటానికి అధికారం ఇచ్చాడు యేసు ప్రభు. యేసయ్య అధికారం ఇచ్చి పంపాడు. యేసయ్య అధికారం ముందు ఏ అధికారం నిలబడుతుందయ్యా చెప్పండి? ఒక దైవజనుడి ముందు ఏ అధికారం నిలబడదు. ఛాలెంజ్ చేసి చెప్తా నేను. అమెరికా ప్రెసిడెంట్గా నిన్ను ఎన్నుకుంటున్నామయ్యా, మేమందరము మీ అనుమతి కోసం వచ్చాం. ఉన్నతమైన సింహాసనం, ఆయన సేవను వదిలి కిందకు దిగగలనా?
అమెరికా ప్రెసిడెంట్ సింహాసనము ఆ సింహాసనం కంటే కిందకు ఉంటుంది. ఆ ఉన్నతమైన సింహాసనాన్ని సేవను వదిలి కిందకు దిగగలనా? నేను ఈ పని చేయలేను, వెళ్ళిపోయారు. దేవుని సేవ అంటే ఉన్నతమైంది ప్రియులారా. సేవకుడు మీకు చేతకనుడుగా కనపడవచ్చు. సేవకుడు అంటే ఏది ఇస్తే బ్రతికేవాడు అనుకోవచ్చు. నిజమైన సేవకుడు ఎన్నడూ ఎవరిని చిల్లి గవ్వ అడగడో. నిజమైన దైవజనుడు అడుక్కునేవాడు కాడు. నా రాజాది రాజు, నా దేవుడు అడుక్కునేవాడు అయితే నేను అడుక్కుంటా. నా దేవుడు రాజాది రాజు, నేను రాజకుమారుడిని, నేను ఎందుకు అడుక్కుంటా? ఏమంటున్నాడండి? మీరు రాజులని యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలు అంటున్నాడండి. 1 పేతురు 2:9 చదివంగా, రాజులని యాజకులుగా నియమిస్తే కింద పోస్టులు మాకెందుకయ్యా? అనేకులకు దీవెనగా నిన్ను చేశాను. కొర్నేలి 100 మందికి అధికారి. పేతురు ఎవరు? ఒకప్పుడు చేపలు పట్టుకున్నవాడు. ఇప్పుడు ఎవరో గొప్ప దేవుని సేవకుడు. ఆయన వస్తుంటే నీడ తగిలితే చాలు రోగులు బాగైపోతున్నారు. ఒకప్పుడు చేపలు పట్టుకునేవాడు, ఇప్పుడు ఎంతమందికి దీవెన అయ్యాడో చూడండి. 5వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 15వ వచనం. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను, అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 15వ వచనం. పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి ఎవరి మీద అయినా ఆయన నీడ పడితే చాలు అని మంచాల మీద, పరుపుల మీద మోసుకొచ్చారు. యెరూషలేము చుట్టూ ఉండే పట్టణముల జనులు రోగులను, దయ్యముల చేత పీడించబడుతున్న వారిని మోసుకువచ్చారు. కొందరు స్వస్థపరచబడ్డారు. కొందరా? అందరూ స్వస్థపరచబడ్డారు. ఏ నాయకుడు చేస్తాడయ్యా చెప్పయ్యా? ఏ నాయకుడు చేస్తాడు చెప్పండి? చేతపడ వాళ్ళని ఎవరు బాగు చేస్తారయ్యా చెప్పండి? రోగాలు ఉన్న వాళ్ళు ఎవరు బాగు చేస్తారయ్యా చెప్పండి? డాక్టర్ మా వల్ల కాదు అంటున్నారు. అయ్యా మీ నీడ పడితే చాలయ్యా, మేమి చేయొద్దు. ఎంత గొప్పడంటారు మరి దైవజనుడు? నీడ పడితే చాలు. ఈ దైవజనుడు వచ్చాడండి. కొర్నేలి కాళ్ళ మీద పడుతున్నాడు. ఇంత గొప్ప దైవజనుడిని మా ఇంటికి పిలుచుకోవడానికి నేను తగనయ్యా. నేను అధికారినే, కానీ సర్వాధికారమైన దేవుని సేవకుడివి. కాళ్ళ మీద పడుతుంటే ఈ దైవజనుడు నేను గొప్ప అనుకోవట్ల. లేదు లే, నేను కూడా నీలాంటి వాడినే, లే కొర్నేలి, లేనా సహోదరుడా. 10వ అధ్యాయం 26వ వచనం. 25వ వచనంలో పేతురు లోపలికి రాగా కొర్నేలి అతని ఎదుర్కొని అతని పాదాల మీద పడి నమస్కారం చేశాను. అందుకు పేతురు, నీవు లేచి నిలబడు, నేను కూడా నరుడినే అని చెప్పి అతన్ని లేవనెత్తాను. అతనితో మాట్లాడి లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను. అప్పుడు అతడు అన్య జాతి వారితో సహవాసం చేయటైనా అట్టి వారిని ముట్టుకోవడానికైనా యూదునికి ధర్మము కాదు అని మీకు తెలుసు. అయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడు కాడు అని, అపవిత్రుడు కాడు, అపవిత్రుడని చెప్పకూడదని దేవుడు నాకు చూపించాడు. అపవిత్రమైన ఎవ్వరూ అపవిత్రులు కాదు, వీరందరి కొరకు నేను ప్రాణం పెట్టాను అని నాకు దేవుడు చూపించాడు. ఏం దర్శనం వచ్చింది? 10వ వచనంలో అతడు మిక్కిలి ఆకలి కొని భోజనం చేయకూరెను. ఇంటి వారు సిద్ధం చేయుచుండగా ఆత్మవశుడై ఆకాశం తెరవబట్ట 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగవచ్చుడు చూచాను. అందులో భూమి యందు సకల విధముల చతుష్పాద జంతువులు, 4 కాళ్ళుండే జంతువులు, పాకే పురుగులు, ఆకాశ పక్షులు ఉన్నాయి. పేతురు
లేచి చంపుకో, తిను. ఒక శబ్దం వినపడితే వద్దు ప్రభువా, నిషిద్ధమైంది, అపవిత్రమైంది ఎప్పుడు నేను తినలేదయ్యా అంటుంటే, దేవుడు పవిత్రపరిచాడో, తిను, నిషిద్ధమైన నేను ఎంచొద్దు. రెండో మారు కూడా ఆ శబ్దం వినపడింది, మూడోసారి కూడా వినపడింది, వద్దు ప్రభువా నేను తినను ప్రభువా అంటున్నాడు. చివరిగా 3 సార్లు తినకుండా వెళ్ళిపోయింది. దేవుడు దర్శనంలో చూపించాడు, అన్యులైన వారికి వారి దగ్గర నువ్వు వెళ్ళాలి, నేనే దేవుడని చెప్పాలి, నేనే మీకోసం ప్రాణం పెట్టానని చెప్పాలి. వెళ్ళు. ఏ మనుషుడు నిషేధింపతగినవాడు కాడు అని, అపవిత్రుడు కానీ చెప్పకూడదని దేవుడు నాకు చూపించాడు. 28వ వచనంలో, అన్యులైన మీరు కొన్నేలి, నీ బంధువులు మీరందరూ అన్యులయ్యా, నేను ముట్టుకోకూడదయ్యా మిమ్మల్ని, నేను నిష్ట కలిగిన యూదుడినయ్యా, నేను ఎంతో యూదుడిగా ఉండాలని నిష్టగా ఉంటే, లేదు లేదు నువ్వు అన్యులు కూడా నువ్వు సువార్త అందించాలి, వెళ్ళు అని చెప్పి పంపాడు నన్ను. ప్రియులారా, దైవజనుడు దేవుని వాక్యం అందించాడు. దేవుని ఆత్మ ప్రజల మీదకు దిగింది. ప్రజలందరూ వారి పాపాలు ఒప్పుకున్నారు, రక్షించబడ్డారు. పాపాలన్నీ ఒప్పుకున్నారు, రక్షించబడ్డారు. వారు ఈ మాటలు విని 18వ వచనము, యోహాను అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయం. నీవు నీ ఇంటి వారు 14వ వచనం, నీవు నీ ఇంటి వారు ఏ మాటల వల్ల రక్షణ పొందుతారో ఆ మాటలు పేతురు నీతో చెప్తాడు. ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దూతను నేను చూచాను అని చెప్పాడు. నేను మాట్లారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీద కూడా దిగింది. అట్లయితే అన్యజనులకు దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేశాడు అని చెప్పుకున్నారు. 18వ వచనం, అన్యజనులకు దేవుడు జీవార్థమైన మారు మనసు ఇచ్చాడు అని దేవుని మహిమ పరిచారు. అన్యజనులకు వెలుగునిచ్చాడు. దేవుడు పౌలు గారికి చెప్పాడు, పేతురు, పౌలు, 9వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 15వ వచనం, అపోస్తలుల కార్యాలు 9:15. అందుకు ప్రభువు, నీ వెళ్ళు, అన్యజనులు ఎదుట, రాజులు ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట నా నామము భరించుటకు నీవు నేను ఏర్పరచుకున్న సాధనం వెళ్ళు. ఇతన్ని నేను ఏర్పరచుకున్నా. అననీయ, నా సేవకుడా, అభిషేకించు, సౌలును పౌలుగా మారిపోతున్నాడు. ఇతను నా కొరకు పనిచేయాలి. ఎవరెవరికి అప్పొస్తుందంట? అన్యజనులకు. గలతీలో ఏం చదివాం? 2వ అధ్యాయంలో 8వ వచనంలో, సున్నతి పొందిన వారికి అపోస్తులులకు పేతురుకు సామర్థ్యం కలుగజేసిన దేవుడు అన్యజనులకు అపోస్తులుగా ఉండటానికి నాకు సామర్థ్యం కలుగజేశాడు. అన్యులకు, నిజ దేవుడు తెలియని వారికి నిజ దేవుడు యేసయ్య అని తెలియజేసే భాగ్యము ప్రభు ఇచ్చాడు. ఇక్కడ అన్యజనురాలు కష్టంలో ఉంది. ఒకటే కుమార్తె, తను వెళ్ళిన మార్గాలు ఏవి ఆ బిడ్డను బాగు చేయలేకపోయినాయి. దెయ్యాలు పట్టి కేకలు పెడుతుంది, బహు బాధపడుతుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అన్ని మార్గాలు అయిపోయినాయి. యేసయ్య గురించి వింది. యేసయ్య ఒక ఇంటికి వచ్చాడని విన్నది. యేసయ్యకు వచ్చి నేను రెస్ట్ తీసుకోవాలమ్మ, ఎవరికి చెప్పొద్దు అంటే ఆమెకు తెలిసిపోయింది. పరుగున యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళ మీద పడి ఏడుస్తుంది, కేకలు వేస్తుంది. ప్రభా, మార్కు సువార్త 7వ అధ్యాయం, ఆయన పాదాల మీద పడి ఏం చేస్తుందండి? కేకలు పెడుతుంది. 25వ వచనము, అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ యేసయ్య గురించి విని వెంటనే వచ్చి ఆయన పాదాల మీద పడి ఏడుస్తుంది. అన్యురాలు, అయ్యా నా కుమార్తె దయ్యం పట్టింది, బహు బాధపడుతుంది.
ఎన్ని మార్గాలకు వెళ్ళాను, నా బిడ్డని ఎవరూ బాగు చేయలేదయ్యా. ఈ బిడ్డే నా సర్వం అనుకున్నానయ్యా. ఒక దెయ్యం ఏమని పట్టిందయ్యా, భయంకరంగా బాధలు పెడుతున్నది. దెయ్యాలు పట్టిన వారిని ఎంతోమందిని నా కళ్ళారా చూచాను. ఆహారం తిన్నయ్యవు, నిద్రపోనయ్యవు, ఇంట్లో వారిని మంచిగా ఉండనియవు. ఒక దిన ఒక సహోదరుడు, నేను చిన్న యవనస్తుడిగా ఉన్నప్పుడు వినుకొండలో, అప్పటికి నా వయసు 19 సంవత్సరాలు, ఉద్యోగంలో ఉన్నాను. 85లో జరిగిన సంఘటన. 84, 80 దాదాపు 19 సంవత్సరాల వయసులో ఉద్యోగంలో ఉన్నాను. ఒక వ్యక్తి వచ్చి అలాగా వచ్చి పడిపోయాడు. పడి భయంకరంగా బాధలు పడుతున్నాడు. అయ్యా కాళ్ళు నొస్తున్నాయి అంటున్నాడు. ఆయన వెనక వచ్చిన ఒక వ్యక్తి అన్నాడు, గుడి చుట్టూ తిప్పిందయ్యా దెయ్యము, 100 రౌండ్లు తిరిగాడు, తిరిగి పడిపోయాడు. కాళ్ళని నొప్పులు అని పడిపోయాడు, కేకలు పెడుతున్నాడు, అయ్యా నొప్పి నొప్పి. ఇంట్లో ఒళ్ళు నొప్పులని భయంకరంగా బాధపడతాడు. కుటుంబంలో వివాహ వయసు వచ్చిందని పెళ్లి చేస్తే, పెళ్ళైన మరుదినమే ఆ భర్తకి భయంకర దెయ్యాలు పట్టాయి. టాపీ మేస్త్రి, పని చేయలేడు. ఇలాంటి పరిస్థితులలో పెళ్ళైన రెండో రోజే భార్య వెళ్ళిపోయింది. పెళ్ళైన ఆ రాత్రే ఆ భయంకర శక్తులు ఆయన పట్టుకున్నాయి. ఆ భార్య ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. ప్రియులారా, ఎలాంటి పరిస్థితి దిగజారాడంటే పని చేయలేడు. ఒళ్ళని నొప్పులని కేకలు పెడతాడు. మంచంలో పడి ఉంటాడు. వృద్ధులైన తల్లిదండ్రులు పని చేయలేక అడుక్కొచ్చి పిల్లవాడికి అన్నం పెట్టేవాళ్ళు, వీళ్ళు తినేవాళ్ళు. ఒక దినాన మందిరంలో నేను ఉంటే వచ్చాడు, పడిపోయాడు, ఏడుస్తున్నాడు, కేకలు పెడుతున్నాడు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లా. అప్పుడే ఆ వినుకొండలో ప్రెసిడెంట్గా పనిచేసిన ఓబయ్య గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర సేవ చేస్తానని వచ్చిన వెంకటేశ్వరరావు నాయక్ అని ఒక ఆయన ఉన్నాడు. వారిద్దరూ వచ్చి అక్కడ కూర్చొని ఉన్నారు. ఈ దెయ్యం పట్టిన ఈ కుర్రాడు అలా పడిపోయి దొలుతున్నాడు. ఏం చేయాలో తెలియట్లా నాకు. ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఈ దెయ్యం పట్టిన ఆయన రాజకీయాలన్నీ మాట్లాడుతున్నాడు. అప్పుడే ఎన్టీ రామారావు గారు పడిపోయి నాదెళ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన తొలగించి ఈయన అయ్యాడు. తర్వాత ఆ దెయ్యం పట్టిన అని చెప్తున్నాడు, వచ్చే నెల సెప్టెంబర్కి ఇతను దిగిపోతాడు పలానా టైం కూడా చెప్పాడు. ఎన్ని దెయ్యాల దగ్గర ఎందుకండి విచారించడం? ఏసై దగ్గర రండి, ఏసై సహాయం చేస్తాడు. ఎందుకండి ఇవన్నీ అంటే, ఆ దెయ్యం పట్టిన వాడు పైనుండి కిందకు చూసి, ఈయన నేను విజయవాడలో చూశాను, యవనస్తుడికి ఏసై నమ్ముకున్నాడు, ఈయన మీద నాకు అధికారం లేదు అని వెళ్ళి పడిపోయాడు చర్చిలో. ఏం చేయాలి ఇప్పుడు? మొదటిసారి 19 సంవత్సరాల వయసు, నా వయసు 1984 దాదాపు. ఏమండి ప్రార్థన చేయండి. అతను అంటున్నాడు, మీ ఇంట్లో మీ కోడల్ని ఇంట్లో అలిగించి పంపించింది నేనే అంటున్నాడు ఆ పాస్టర్ వెంకటేశ్వరరావు నాయకతో. మీ కోడలు అలిగెళ్ళిందిగా, నేనే పంపించా, మీ ఇంట్లో నేనున్నా అంటున్నాడు. ఎవరు బాగు చేయాలి మరి ఇప్పుడు? అతనికి పాస్టర్ గారు లేరు, ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేస్తున్నా, ప్రభువా మీ అగ్గిని పంపించు, ఈ దేహాన్ని కాల్చివేయి. ఆ పెద్ద ప్రెసిడెంట్గా ఉన్న ఆయన అక్కడ మోకరించాడు. దెయ్యం ఈ పాస్టర్ గారు అన్న ఆయన వణుకుతున్నాడు, బయటికి వెళ్ళాడు. మా ఇంట్లో ఉన్నాడంట యాయుడు. అమ్మో నేను రాలేను అంటున్నాడు. మోకరించి అడుగుతున్నా ప్రభువునే, ప్రభా అగ్ని పంపించి దెయ్యాన్ని కాల్చివేయి అంటే వాడు అంటాడు, నేను కాలిపోతున్నా, నేను ఎవడో తెలుసా? లూసిఫర్ని నేనే. ఏమన్నాడు? లూసిఫర్ని నేను. అయ్యా నువ్వు ప్రార్థన చేయబాకు, నేను కాలిపోతున్నా, కేకలు పెడుతున్నాడండి. మొదటిసారి యేసులో ఉన్న శక్తి ఎంత గొప్పదో నా కళ్ళారా చూసా 19 సంవత్సరాల వయసులో. ఎన్నిరా నీ వయసు ఎంతరా? 16, ఇంకా 3 సంవత్సరాలు. ప్రభువాని అగ్ని పంపించు, మోకరించి అడుగుతున్నా ప్రభుని. చంపకాయలు కొట్టుకున్నాడు. అయ్యా కాలుతున్నా, ఆపు అంటున్నాడు. నేను లూసిఫర్ని,
ఏం చేశావు? వీడిని గుడి చుట్టూ తిప్పించాను, కాళ్ళు నొప్పులు పెట్టించింది నేనే, ఒళ్ళు నొప్పులు పెట్టించింది నేనే. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ నాన్న వీడి మీద ఎక్కి తొక్కుతాడు. ఏంటి? ఆదివారం వచ్చిందంటే శనివారం రాత్రి నుండే ఒళ్ళు నొప్పులు, మందిరానికి రానివ్వవి. ఆదివారం ఏమయ్యా, శనివారం రావయ్యా, ఆదివారం రావయ్యా అంటే, అయ్యా ఆదివారం రాత్రి నుండి ఒళ్ళు భయంకర నొప్పులు, ఏడుస్తాను, మా నాన్న నా మీద ఎక్కి తొక్కుతాడయ్యా, నొప్పులు తట్టుకోలేను. సోమవారం వచ్చాడు మందిరంలోకి. నిన్న రాకూడదంటాయా, అయ్యా రానిలేదు, ఏడుస్తాడండి, ఎల్లమంద ఆయన పేరు. ప్రార్థన చేస్తూ ఉండగా కేకలు పెట్టేసి అన్ని పేర్లు చెప్పి, నేను లూసిఫర్ని ఏం చేశానో, ఎన్ని బాధలు పెడుతున్నానో, పెళ్ళైన మొదటి రాత్రే ఆ భార్యలో ఉన్న దెయ్యం ఈయన పట్టింది, భయంకరంగా బాధలు పెట్టింది, వెళ్ళిపోయింది. ప్రార్థన చేస్తుంటే కేకలు పెట్టి కొట్టుకొని, చెంపకాయలు కొట్టుకొని ప్రార్థన చేశాక ఆమె నాకు వందనాలయ్యా అన్నాడు. మొదటిసారి యేసులో ఉన్న గొప్ప శక్తిని నేను కళ్ళారా చూశా. 19 సంవత్సరాల వయసులో యేసయ్య ఎంత గొప్ప దేవుడో నాకు అర్థమైపోయింది. 17 సంవత్సరాల వయసులో యేసయ్యలోకి వచ్చాను నేను. యేసయ్య నమ్మే. ప్రభువులో ఉన్న శక్తి ఎంత గొప్పదో నా కళ్ళారా నేను చూశాను. అక్కడి నుండి ప్రభు కోసం బ్రతకాలి, ఎంతమందికి దీవెనిస్తానా, ఒక సేవకుడు ఎంతమంది సహాయపడతాడో అర్థమైపోయింది. ఎంత దేవుని సేవకుడు లేకపోతే ఇతను ఏమైపోయేవాడు, నొప్పులతో కేకలు పెట్టి చచ్చిపోయేవాడు. ఒక దైవజనుడు ఎంతమందికి సహాయపడతాడో ఆలోచించండి. కష్టాలలో ఉన్నవారికి, ఇబ్బందుల్లో ఉన్నవారికి, బాధల్లో ఉన్నవారికి ఎంతమందికి దైవజనుడు సహాయపడతాడో చూడండి. యేసయ్యలో ఉన్న శక్తి ఆయన బిడ్డలకు ఆయన ఇచ్చాడు. అన్యురాలైనటువంటి ఈ కనాను స్త్రీ దయ్యాలు పట్టి భయంకరంగా బాధపడుతున్న, నిద్ర పట్టక బాధపడుతున్న అమ్మాయిని తీసుకొని వచ్చి ఏడుస్తుంది. అన్ని దారులు చూశానయ్యా, నా బిడ్డని ఎవ్వరూ బాగు చేయలేదయ్యా, నీవు బాగు చేస్తావని ఇదిగో ఇంట్లో ఉన్నావని తెలిసి వచ్చానయ్యా, నీ కాళ్ళ మీద పడతాను, నాకు ఎవ్వరు సహాయం లేదు. దావీదు కుమారుడా నన్ను కరుణించు, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుతుంది, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుతుంది, ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టు అయ్యా, ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టు, నువ్వు తప్ప ఎవ్వరు వెళ్ళగొట్టలేరు. యేసయ్య అంటున్నాడు, పిల్లలు మొదట తృప్తి పొందాలమ్మా. 27వ వచనం మార్కు 7. పిల్లలు తృప్తి పొందాలమ్మా, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు పెట్టకూడదు కదమ్మా. అవునయ్యా, ముందు ఈ పిల్లలకే దేవుని వాక్యం చెప్పయ్యా. పిల్లలు తినే రొట్టె కింద పడితే కుక్క పిల్లలు తింటే కింద పడ్డాయి తింటాయి కదయ్యా. నేను కుక్క పిల్లనేనయ్యా, పడిందాన్ని తినేదాన్నేనయ్యా. అయ్యా దయచేసి నన్ను ముట్టు, నా బిడ్డను ముట్టు. యేసు ప్రభు ఆమెను చూచాడు. ప్రభువా ఆయనకు మ్రొక్కి కాళ్ళ మీద పడి 25వ వచనం మత్తయి 15, నాకు సహాయం చేయి ప్రభువా, నాకు సహాయం చేయి. ఎవరు సహాయం చేస్తారు? 121వ కీర్తన మొదటి వచనము, కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నా సహాయం. ఆయన భూమి ఆకాశాలు సృజించాడు. నీలో విశ్వాసము ఉంటే సహాయం నీకు దొరుకుతుంది. భూమి ఆకాశాలు సృష్టించిన సృష్టికర్త నీకు సహాయం చేయలేడా? యెహోవా వలననే నా సహాయము. ఈ దినాలలో ఎవరో సహాయం చేస్తారని వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తూ నిస్సహాయుడివై నీ సమస్యలు తీరక ఏడుస్తూ చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నావా? నా సమస్యలు ఏమి తీరో, నా మృతికి గతికి ఇంతే అనుకుంటున్నావా? దయ్యాలు రోగాలు పెడతాయి, దయ్యాలు నొప్పులు పెడతాయి,
దెయ్యాలు అప్పుల్లో దించుతాయి. దెయ్యాలు సమాధానం లేకుండా చేస్తాయి. దెయ్యాలు కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తాయి. సంతోషంగా వెళుతున్న వారిని నష్టపరుస్తాయి. ఒక దెయ్యం పట్టిన అమ్మాయిని దమ్మాలపాడు నుండి మా దగ్గర తెచ్చారు. మీకు తెలుసుగా. ఆ ఊర్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అన్నయ్య నేను ఇద్దరం వెళ్ళాం. మా అందరం కూడా దమ్మాలపాడు. మీలో ఎంతమంది వచ్చారు? ఆ అమ్మాయి ఇంట్లో మీటింగ్ పెట్టాం. అయిపోయిన తర్వాత ఆ ఇంటి ముందు పెద్ద గుంట ఉంది. చేతపడి చేయించింది. ఎవరినో తెచ్చి బాగు చేయించాము అన్నారు. ఆ ఇంటి ఎదురుగా ఉన్న పెద్ద గుంట తీపిచ్చాము. మొత్తం ఏమా నువ్వు చూసావా? చెప్పులు ఏమేమో, గుడ్డలు ఏమేమో నేను మొత్తం బయటికి తీశాను. పెళ్ళయింది ఆ అమ్మాయికి. ఇప్పుడు చెప్పిన అతనిలాగానే తెల్లారి ఆ రాత్రే భర్తలో ఉన్న దెయ్యం ఏదో ఈమెకు పట్టింది. పెళ్ళైన తర్వాత భర్త తీసుకొని వెళ్తున్నాడు వాళ్ళ ఇంటికి. వెళుతూ ఉండగానే ఆ రాత్రే భయంకర శక్తి ఆమెను పట్టుకుంది. ఏమీ అర్థం కాని పరిస్థితి. ఆ కుటుంబంలో ఆమె ఉండలేకపోయింది. వదిలేశారండి, పంపించేశారండి. మందిరాన్ని తీసుకొచ్చారు మన దగ్గరికి. ప్రార్థించాము. ప్రార్థన చేశాక కేకలు పెట్టి పోతుంది, మళ్ళీ పట్టుకుంటుంది. ఏదో ఈమెలో ఇంట్లో ప్రార్థన చేయాలంటే చేతపడి చేయించారా? ఎవరో చేతపడి చేయించారు. అందుకే బాగు చేయించడానికి ఇంటికి తీసుకొచ్చాము. ఎవరినో తెచ్చాం. బాగు చేసి ఆయన తెచ్చామంటే అయ్యో భయంకరంగా పీడిస్తాయమ్మా, వెళదాం అని మా అన్నయ్యని తెచ్చాడు. ఇద్దరం వెళ్ళాం. ఊర్లో మీటింగ్ పెట్టాం. ఆ ఇంటిలో ప్రార్థన చేశాము. గుంట తవ్విచ్చాము. మొత్తం తీసి బయటపడేపించాము. అద్భుతంగా దేవుడు అమ్మాయిని బాగు చేశాడు. కృప అని పేరు పెట్టామండి అమ్మాయికి. కృప. అర్హత లేని నిన్ను ప్రభు కాపాడాడు. చచ్చిపోవలసిన నిన్ను ప్రభు బ్రతికిచ్చాడు. దెయ్యం శక్తులు బట్టి చావాల్సిన నిన్ను కాపాడాడు. కాబట్టి నీ పేరు కృప. అర్హత లేని నీకు దేవుడు చూపాడు ప్రేమ, బ్రతికించాడు. తర్వాత డిసెంబర్లో అన్నయ్య బయట వెళ్తా ఉన్నాడు మంగళగిరిలో. సడన్ వెళుతూ పెద్ద రాళ్ళ గుట్ట బండి ఎక్కేసింది. పడ్డాడు. చెయ్యి ఇరిగింది. అయిపోయింది. నేను కలెక్టర్ గారి మీటింగ్కి వెళ్తున్నా. నేను గుంటూరులో బస్సు దిగాను. వెళ్తున్నా, రోడ్డు దాటుతున్నాను. అటు నుండి వాహనాలు రావాలి. అది వన్ వే, ఇటు వెళ్ళాలి. వేరే వాహనాలు ఇటు వెళ్తాయి. మధ్యలో డివైడర్ ఉంటుంది. నేను దిగి దాటిపోతాను. అటు నుండి వచ్చాను, బస్ స్టాండ్ నుండి వచ్చాను. ఇటు రోడ్డు దాటిపోతుంటే ఇటు నుండి ఎదురుగా స్కూటర్ వచ్చాడు, నన్ను కొట్టేశాడు. స్కూటర్ వచ్చి, ఏంటి నతనీయల్ అయ్యా నిద్రపోబాకిను. స్కూటర్ వచ్చి నేను ఇటు నుండి వచ్చాను, ఇక్కడ ఆగాను, ఇటు వెళ్ళాలి నేను. అటు నుండి రావాల్సిన వాహనాలు ఇటు ఎదురు వచ్చాడు ఒక వాహనం. రాంగ్ రూట్లో వచ్చి నన్ను కొట్టేశాడు. స్కూటర్ రాడ్డు నాకు తగిలింది. ఇప్పటికీ మీకు చూస్తే నాకు కనిపిస్తుంది. ఇక్కడ పెద్ద ఈ రాడ్డు ఇక్కడ తగిలింది. పెద్ద ఇంత చొట్టపడిపోయింది. రక్తం కారుతుంది. గాయమై, చిన్న గాయమై రక్తంగా నొప్పి తట్టుకోలేకపోతాను. కుంటుకుంటానే ఆఫీస్కి వెళ్ళాను. నొప్పి తట్టుకోలేకపోతున్నా. ఒక ట్యాబ్లెట్ ప్రార్థన చేసుకున్నా, సిలుగు గుర్తు వేసుకున్నాను, ట్యాబ్లెట్ వేసుకొని వెళ్ళా. తర్వాత వారం దెయ్యం వచ్చి నీ కాలు ఎరగొట్టాలనుకున్నా. విన్నారా? విన్నారు. నీ కాలు ఎరగొట్టాలనుకున్నా. మీ అన్నయ్య చెయ్యి ఎరగొట్టా నేనే. నీ కాలు ఎరగొట్టాలనుకున్నా. నువ్వు నాకు దొరకలేదుగా నవ్వుతుంది. ఏయ్ సైతానా, ఎవరనుకుంటున్నావు? యేసు నామములో నేను బంధిస్తున్నా. అంతే వెళ్ళిపోయింది శక్తి. ప్రియులారా, యేసు శక్తి ఎంత గొప్పదో చూడండి. ఆదిమ్మ అని ఒక ఆమె వచ్చింది. భయంకర శక్తులు ఆమెను పట్టాయి. బాగు కాలేని పరిస్థితి. ఎన్నో స్థలాలకు వెళ్ళింది. ఎవరు ఆమెను బాగు చేయలేదు. దమ్మాలపాడే. యేసు నామములో ప్రార్థిస్తే ఒకసారి వదిలి మళ్ళీ వచ్చింది. ప్రార్థన చేసిన నీళ్లు తీసుకొని, ప్రభా ఈ నీటిని మీ రక్తముగా మార్చు, ఈ దెయ్యం మళ్ళీ రాకూడదు అని సిలువ గుర్తేసి ఇచ్చానండి. అమ్మో రక్తం ఇది,
ఇది రక్తం నేను తాగను అని ఏడ్చేసింది. ఏయ్ తాగో, యేసు నామం ఇది, యేసు రక్తం ఇది. తాగిందండి, దెయ్యం మాయమైపోయిందండి. ఇప్పటికీ ఆరోగ్యంగా ఉందండి, ఉంది ఆమె. యేసు శక్తి ముందు ఏ శక్తి నిలబడలేదు. ఒక దిన నా పాకాల పట్ల వాక్యం అందిస్తున్నాను, భయంకరంగా కేకలు పెడతా ఉన్న ఒక అమ్మాయి యేసు నామములో ఆజ్ఞాపిస్తాను, నోరు మూసి కూర్చో అన్నాను. అంతా అయిపోయింది, జనాలందరూ వచ్చారు. నేను కొత్తగా వచ్చాను ఆ ఊరు, పాల్ సరోజ వాళ్ళ ఇంట్లో జరిగింది మీటింగ్. ప్రార్థిస్తూ ఉండగా అంతా అయిపోయాక తీసుకొచ్చారు. హాస్టల్లో చదువుతున్న అమ్మాయి, దెయ్యాలు పట్టినాయి, కడుపు నొప్పి భయంకరంగా పెట్టినాయి. ప్రార్థన చేస్తుంటే అన్నీ చెప్పింది, కడుపు నొప్పి పెట్టాను, భయంకరంగా బాధలు పెడుతున్నా, ఈ అమ్మాయిని నేను తీసుకెళ్ళిపోతా అంది. యేసు నామములో ఆజ్ఞాపిస్తానని ప్రార్థిస్తే దెయ్యం పోయింది. చదువుకుంది, నర్సింగ్ చదువుకుంది. లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నర్సుగా పనిచేస్తూ పెళ్ళయింది. ఇది నన్ను 2 పిల్లలతో మంచిగా బ్రతుకుతుంది. యేసయ్య శక్తి ముందు ఏ శక్తి నిలబడలేదు. ఛాలెంజ్ చేసి చెప్తా. ఒక దిన మంగళగిరిలో వాక్యం అందిస్తున్నా. అంతకుముందు ఒక సహోదరుడు, యేసుప్రభు దేవుడు అంటారండి, యేసయ్య దేవుడు ఎలా అవుతాడో రకరకాలుగా వాదన పెట్టుకున్నాడు నాతో. యేసయ్య గొప్ప దేవుడు, నన్ను మార్చాడు. నిష్ఠగా పూజించాను, తర్వాత దేవుడు లేడని వాదించాను. AISFలో నాస్తికుడిగా తిరిగాను, నాస్తికుడిగా. ఎవరూ నన్ను బాగు చేయలేకపోయారు, నెమ్మది లేకపోయారు. నిజమైన శాంతి ఎక్కడ దొరుకుతుందని వెతికి దొరకక, తెలియక చచ్చిపోవాలని విషం త్రాగా. యేసయ్య విషం విరిచి నన్ను బ్రతికించాడు అని చెప్పి వాదన జరుగుతుంటే ప్రార్థన టైం అయింది. ఆ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అతని పేరు రవి, BA చదువుతున్న యవనస్తుడు. కూర్చొని వాక్యం వినమన్నాను, అయిపోయింది. వాక్యం వింటూ ఉండగా ఆ స్థలంలో ఒక యవనస్తురాలు గుడ్లురిమి చూస్తుంది. ఏయ్ సైతానా, కూర్చో, అరవకుండా. అలాగా ఉండి పడిపోయి పడుకుందండి. అయిపోయాక తీసుకొచ్చారు. ప్రార్థన అంతా అయిపోయాక, వాక్యం అంతా చెప్పాక, అప్పటి వరకు పడుకొని ఉంది, తీసుకొచ్చారు. ప్రార్థన చేస్తుంటే గుడ్లురిమితోంది. ఫలానా అని పేరు చెప్తుంది. ఏం చేశారు నీకు? నాకు ముంత పొగ పెట్టారు, నన్ను పోగొట్టాలని చూశారు. గదిలో పెట్టి మిరపకాయలు మూకిడిలో వేసి, మిరపకాయలు నిప్పులలో వేసి తలుపులేసి పడేస్తే ముంత పొగకు దెయ్యాలు పోతాయండి. దగ్గి అక్కడే పడితే చావు బ్రతుకుల్లో ఉంటే బయటికి తెచ్చారు. పోలా చెప్పులతో కొట్టారు, చీపులతో కొట్టారు, వేప మండలతో కొట్టారు, గన్నేరు పప్పు తినిపించారు. రాత్రికి రాత్రే పారిపోద్ది ఇల్లు వదిలి అన్నీ చెప్తుంది. ఇన్ని ప్రయత్నాలు చేశారు, ఎవ్వరూ నన్ను పోగొట్టలేదు, వెళ్ళగొట్టలేదు. నేను ఫలాని శక్తిని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా, మళ్ళీ ఏమిలో ఉంటాకి వీల్లేదు. అయ్యా నేను కాలిపోతున్నా, అమ్మో ఉండను, వెళ్ళిపోతానని వెళ్ళిపోయినాయి. అంత అయిపోయాక ఆ కుర్రాడు ఏడుస్తూ దండం పెట్టాడండి. యేసు ప్రభు దేవుడని నేను నమ్ముతున్నానయ్యా, ఇందాటి దాకా మీతో వాదన పెట్టుకున్నాను, ఈ అమ్మాయి చెప్పిందంతా కరెక్టే, ఈ అమ్మాయి ఇంటి దగ్గరే మా ఇల్లు కూడా అన్నాడండి. రాత్రికి రాత్రే పారిపోయేది, మేము వెంట పడితే దొరికేది కాదు. ఈ అమ్మాయి చెప్పిన అన్నీ కరెక్టే. ఇలాంటి అమ్మాయిని బాగు చేశాడంటే యేసయ్య శక్తి గొప్పది, ఆయన సేవ చేసే మీరు గొప్పోళ్ళు అని దండం పెట్టాడండి. నేను గొప్ప కాదు, నన్ను పంపిన ప్రభువు గొప్ప. ప్రియులారా, నీ జీవితంలో నిస్సహాయుడివా? ఎవరు నీకు సహాయం చేయలేరు. సమస్యలో ఉన్నావా? అప్పుల్లో ఉన్నావా? నెమ్మది లేకుండా ఉన్నావా? ఆరోగ్యం లేకుండా ఉన్నావా? బాధల్లో ఉన్నావా? ఏ సమస్యలు నీలో ఉన్నాయో ఎవరు నీకు సహాయం చేయలేకపోతారు, సహాయం చేయలేరు. అడుగుతుంది ఈమె. ప్రభువా, 25వ వచనం మత్తయి 15, ప్రభువా నాకు సహాయము చెయ్యి, ప్రభువా నాకు సహాయము చెయ్యి. ఒక 10 రూపాయలు, ఒక 1000 రూపాయలు ఇస్తే సరిపోద్దా? దొరుకుతుందా సహాయం? అనుకున్న ఒక 5 సెంట్లు, 1 సెంటు స్థలం ఇస్తే సరిపోతుందా సహాయము? బిడ్డ బాగవుతుందా? ఈ లోకములు ఎవరు సహాయం చేసినా కొంతే. మళ్ళీ చెప్పుకుంటారు వాళ్ళు, ఈమెకు నేను సహాయం చేశా అంటారు.
కష్టంలో ఎంత కష్టంలో ఉంటే నేను నీకు సహాయం చేశాను కానీ ఇలా అయిపోయారు అంటారు. ఎక్కడో ఉంటే వాళ్ళకి తెచ్చి స్థలం ఇచ్చాను, ఇప్పించాము, వాళ్ళు ఇలా అలా అన్నారండి. సహాయం చేసిన వాళ్ళు అంటారండి. ప్రభు అంటాడండి, అనడండి ఆయన, నీకోసం ప్రాణం పెట్టా, నిన్ను రక్షించాలనే పెట్టా నా కుమారుడా, నీ హృదయం నాకు ఇవ్వయ్యా, నీకోసమే నేను ప్రాణం పెట్టా, పరలోకాన్ని వదిలి నిన్ను కాపాడాలని వచ్చానయ్యా. సాతాను ఎవరిని బెంగాలని తిరుగుతుంటే వాడి చెర్ల నుండి నిన్ను కాపాడాలని వచ్చానయ్యా. నువ్వు నా కుమారుడు, నీ హృదయం నాకు ఇవ్వు. ఈ లోకంలో ఎవరో సహాయం చేయలేరు, నేనే నీకు సహాయం చేయాలంటే. ప్రభువా నాకు సహాయము చేయి, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుతుంది. కేకలు పెడుతుంటే ప్రభు ఆమెను చూచి, అమ్మా నీ విశ్వాసము గొప్పది. అమ్మా 28వ వచనం మత్తయి 15, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. అమ్మా ఎంత గొప్ప విశ్వాసం అమ్మా నీకుంది. నీవు ఆశించావు ఎన్ని అంటున్నా నీవు నన్ను వదలటం లేదు. నీ ఈ మాట చెప్పినందున వెళ్ళు, దయ్యము నీ కుమార్తెని వదిలిపోయింది. మార్కు 7:29. వెళ్ళు, నీ కుమార్తె బాగుపడింది, వెళ్ళు. మత్తయి ఏమంటాడు? నీవు కోరినట్టే నీకు అవును. ఏం కోరింది ఈమె? కూతురు బహు బాధపడుతుంది, ఆమెను కరుణించు. నా కూతురు దయ్యము పట్టి బహు బాధపడుతుంది. 22వ వచనము, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుతుంది. ఎవ్వరూ ఆమెను బాగు చేయలేకపోయారు, నువ్వు సహాయం చేయి. యేసు ప్రభు సహాయం చేశాడు. నువ్వు కోరినట్టు అవుతుందమ్మా. గొప్ప విశ్వాసం నీకుంది. యేసయ్య నాకు సహాయం చేస్తాడు, యేసయ్య నా సమస్యలు తీరుస్తాడు, యేసయ్య నా బాధ నుండి విడిపిస్తాడు, యేసయ్య నాకు చదువులో సహాయం చేస్తాడు, యేసయ్య నాకు లెక్కల్లో బాగా వచ్చేటట్టు చేస్తాడు, యేసయ్య నాకు ఉద్యోగంలో కాపుదలు ఇస్తాడు, యేసయ్య నా పొలంలో కాపుదలు ఇస్తాడు, యేసయ్య నా ప్రయాణంలో నాకు సహాయం చేస్తాడు, యేసయ్య నా బిడ్డలను కాపాడుతాడు, యేసయ్య నాకు సహాయం చేస్తాడు, ఈ ఆరోగ్యం నాకు ఇస్తాడు. నమ్ముతున్నావా? ఉందా నీకు ఆ నమ్మకం? ఏ విశ్వాసం ఉంది నీలో? అల్ప విశ్వాసము, కఠినమైన పరిస్థితులు. దేవుడి చిత్తం అయితే నెక్స్ట్ విశ్వాసం గురించి నేర్చుకుందాం. ఈమెలో ఉన్న విశ్వాసము గొప్ప విశ్వాసము, గొప్ప విశ్వాసం ఉంది. యేసయ్య తప్ప ఇక ఎవ్వరు నా సహాయపడరు. ఇప్పటి వరకు ఎన్ని మార్గాలు తిరిగాయి, ఎవ్వరు చేయలే. యేసయ్య తప్పకుండా నా సహాయం చేస్తాడు. అన్ని దారులు మూసుకుపోయినాయి, యేసయ్య దారి ఉంది, సహాయం చేస్తాడు ఆయన. నాకు వచ్చింది యేసయ్య దగ్గరికి, గొప్ప విశ్వాసంతో వచ్చింది. ఏమి అన్నా పిల్లల రొట్టె తీసుకెళ్ళి కుక్క పిల్లలకి వేయకూడదమ్మా. ఏంటయ్యా నేను కుక్క పిల్లనా? పడిని తింటానా? కుక్కనా నేను? ఏమయ్యా నువ్వు మాట్లాడేది ఎంత అవసరమై నీ దగ్గరికి వస్తే మాత్రం ఇలాంటి మాటలు అంటావా? అంటలేదండి. అయ్యా నిజమే ప్రభువా. 15 మత్తయి 27, కుక్క పిల్లలు కూడా యజమానుని బల్లల మీద నుండి పడితేన్న ముక్కలు పడితే తింటాయి కదయ్యా, జారి పడితే కింద పడ్డాయని తింటాయి కయ్యా. నేను కుక్కనేనయ్యా, ఏదన్నా ఇయ్యయ్యా బాగుపడతానయ్యా, నా బిడ్డ బాగుపడుతుందయ్యా, స్వస్థపడుతుందయ్యా నా బిడ్డ. నువ్వు తప్ప నాకు సహాయం చేసేవాళ్ళు లేరయ్యా. ప్రభు అన్నాడు, అమ్మా నీలో ఉన్న విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే అవుతుంది, నీవు కోరినట్టే నీకు అగునుగాక అని ఆమెతో చెప్పాను. ఇంటికి వెళ్ళిందండి. నీవు కోరినట్టే అవుతుంది అన్నావు కానీ అయ్యా నీ బిడ్డ స్వస్థపరచబడుతుందనయ్యా అందా? అనలేదండి. నీవు కోరినట్టే అవును అనగానే ఆమె కోరికేంటి? బహు బాధపడుతున్న బిడ్డ బాగుపడాలి.
యేసయ్య మాటలు నమ్మి వెళ్ళింది ఇంటికి. వెళ్ళేటప్పటికి, అమ్మా ఆకలమ్మా, ఎక్కడికి వెళ్ళా అమ్మా, ఇందాక నుండి నీ కోసం చూస్తున్నా అమ్మా. అరే, అన్నం పెడితే తినన్న పిల్ల, కేకలు పెడుతూ ఏడ్చే పిల్ల, నెమ్మది లేకుండా అటు ఇటు పరిగెత్తే పిల్ల, ఇంటి పక్కన వాళ్ళందరూ భయపడుతూ ఉంటుంటే భయపడుతూ ఉంటుంటే అందరూ వణుకుతున్నారు ఆ బిడ్డను చూసి. అటువంటి పిల్ల అమ్ముచ్చేటప్పటికి అమ్మా ప్రశాంతంగా కూర్చుంది. ఆ గడియలోనే కుమార్తె స్వస్థపరచబడింది. ఇంటికి వచ్చేటప్పటికి 30వ వచనం మార్కు 7. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని ఉండటము, దయ్యము వదిలిపోయి ఉండటము చూచింది. ప్రశాంతంగా పడుకుంది. నెమ్మది లేకుండా అటు ఇటు కదిలేది కేకలు పెట్టే పిల్ల. తలుపులు వేసి లోపలే తాళం వేసి ఇంటికి వెళ్ళిపోయి వచ్చేసింది తల్లి. తలుపులు పీకి ఎవరికి గొడవలు చేసేటువంటి పిల్ల ప్రశాంతంగా పడుకుంది. అమ్మా లేమ్మా, ఇప్పుడు వచ్చా అమ్మా, ఆకలవుతుందమ్మా, అన్నం పెడతామ్మా. మాటలు కూడా మంచిగా మాట్లాడుతుంది. కొట్టడం లేదు, తిట్టడం లేదు, కేకలు లేవు, గొడవలు లేవు. ఇది నా యేసయ్య చేసేది. యేసయ్య ఇంటికి వస్తే, యేసయ్యలో నువ్వు నమ్మితే, యేసయ్య మార్గంలో నువ్వు నిలిస్తే అద్భుతాలు నీ కుటుంబంలో చూస్తావు, ఆశ్చర్య కార్యాలు నీ కుటుంబంలో చూస్తావు, ఆనందాన్ని నీ కుటుంబంలో చూస్తావు, అభివృద్ధి నీ కుటుంబంలో చూస్తావు. ఏం చూడబోతున్నావు? నమ్మకం ఉందా? సమస్యల్లో ఎక్కడికి వెళ్తున్నావు? కష్టాలలో ఎక్కడికి వెళ్తున్నావు? బాధల్లో ఎక్కడికి వెళ్తున్నావు? ఇబ్బందులు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు వెళ్ళిన స్థలం నీకు సహాయం చేసేదేనా? సహాయం చేయలేకపోతే ఎందుకు నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన పని? రా, యేసయ్య నీ దగ్గర పిలుస్తున్నా. నిన్ను ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి. నేను యూదులకే కాదు దేవుడిని, అన్ని జనులకు కూడా నేను దేవుడినే. రా, నా దగ్గరికి రా. సమస్త జనులారా రండి నా దగ్గరికి అంటున్నాడు యేసయ్య. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. క్రైస్తవ్యంలో మతం లేదు, క్రైస్తవ్యము కులము కాదు, క్రైస్తవ్యము మతము కాదు, క్రైస్తవ్యంలో కులము లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నశించిపోయిన వారిని రక్షించడానికే వచ్చాడు యేసు ప్రభు. తన ప్రజలను వారి పాపము నుండి విడిపించడానికి వచ్చాడు యేసు ప్రభు. నీవు బాగుపడకుండా పాడై మొత్తపడటానికి కారణం పాపం. ఈ పాపము నుండి విడిపించటానికే ఏంటి మీకా ప్రియులారా ప్రభు ఈ లోకానికి వచ్చింది రక్షించడానికి. మీకా 6వ అధ్యాయము 13వ వచనము. నీవు బాగుపడకుండా నేను నీ పాపమును బట్టి నిన్ను పాడు చేసి మొత్తుతాను అన్నాడు. భోజనం చేసినా నీకు తృప్తి ఉండదు, భోజనం చేసినాను నీకు తృప్తి కానేరదు, ఎప్పుడు పస్తుగానే ఉంటావు. నీవేమైనా తీసుకుపోయినా అది నీకు ఉండదు. నీవు భద్రము చేసుకొని పోయే దానిలో దోపుడికి అప్పగించబడుతుంది. దాచుకున్నా అది నీకు నిలబడదు. చదువుతున్నాను, వింటున్నారా? మీకు 6వ అధ్యాయం 13వ వచనం, 14వ వచనం, 15వ వచనం. నువ్వు విత్తనం విత్తుతావు కానీ కొయ్యవు, ఒలివ పండ్లు ద్రాక్ష పండ్లు త్రొక్కుతావు కానీ తైలం రాదు. ఏంటండి ఇది? దీవెన లేదండి, దీవెన లేదండి. దేవుడు లేకపోతే నీకు దీవెన లేదు. యేసయ్య ఆయన నమ్ముకుంటే, ఆయన సహాయం చేస్తారన్న నమ్మకం నీలో ఉంటే, ఈ అన్యురాలైనటువంటి కనాను స్త్రీకి యేసయ్య సహాయం చేస్తాడని నమ్మకము కలిగి ఇంటికి వచ్చి కాళ్ళ మీద పడి ఏం చేసింది చెప్పండి. యేసయ్య గురించి వింది, వెంటనే వచ్చింది. మార్కు 7వ అధ్యాయము 25వ వచనం చదువుతున్నా. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయన గురించి విని, నెంబర్ 1 విన్నది, 2 వెంటనే వచ్చింది, 3 ఆయన పాదాల మీద పడింది, తన సమస్యను చెప్పుకుంది. నా కుమార్తె అయ్యా, దయ్యం పట్టిందయ్యా, దయ్యాన్ని వెళ్ళగొట్టు అని ఆయన వేడుకుంది. వచ్చింది, విన్నది, యేసయ్య దగ్గరకు వచ్చింది, వెంటనే లేట్ పెట్టలా, తర్వాత అంటలా.
యేసయ్య గురించి వింది, వెంటనే వచ్చింది, కాళ్ళ మీద పడింది, ఆమె సమస్య చెప్పుకుంది. నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యి, యేసయ్య చేయాల్సిన పని ఆయన చేస్తాడు. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకుండా, విశ్వాసము తన దగ్గరికి రాకుండా ఆయన నాకు సహాయం చెయ్యాలి అంటే కుదరదు, జరగదు. యేసయ్య దగ్గరికి ఈమె వచ్చింది, విన్నది, వచ్చింది, కాళ్ళ మీద పడింది, సహాయం కోరుకుంది, ప్రార్థన చేసింది. యేసయ్య తప్ప ఎవ్వరు నా సహాయం చేయలేరని గొప్ప విశ్వాసంతో, గొప్ప నమ్మకంతో వచ్చింది. ఇప్పటివరకు ఎంతమందిని నమ్మాను, ఎవ్వరు సహాయం చేయలా, యేసయ్య రక్షకుడు సహాయం చేస్తాడు అని గొప్ప నమ్మకంతో వచ్చింది. ఆ నమ్మకమే ఆ బిడ్డను బాగు చేసుకుంది. నీ విశ్వాసమే నీకు సహాయం చేస్తుంది, నీ విశ్వాసమే నీకు స్వస్థత ఇస్తుంది, నీ విశ్వాసమే నీ బాధల నుండి విడిపిస్తుంది. నీవు నమ్మిన సిద్ధాంతాలే నీ బాధల నుండి విడిపిస్తుంది, నీకు సహాయం చేస్తుంది. ఉందా ఆ విశ్వాసం? అన్యురాలైనటువంటి ఈ స్త్రీ యేసయ్యని నమ్మి తన సమస్యను తీర్చుకుంది. నీ సమస్య ఏంటి? ప్రభువుని అడుగుతావా? సహాయం చేయయ్యా అని అడుగుతావా? ఏ సహాయం కావాలి నీకు? ప్రభువు దగ్గరికి రా. ఈ లోకంలో ఎవరు సహాయం చేసినా నేను చేశా అంటారు, నా యేసయ్య అనడు. నీకోసం, నా కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. నిన్ను కాపాడాలని, నిన్ను రక్షించాలని పెందలకడ ఆయన సేవకులను సిద్ధం చేసి పంపాడు. పెందలకడే లేచి ప్రవక్తలైన ఆయన సేవకులను పంపించాడు. ఇర్మియా 44:4. ప్రభు ఆయన సేవకులను పంపించి మాట్లాడుతుంటే వింటున్నావా? విశ్వాసం పొందుకున్నావా? విశ్వాసంతో యేసయ్య పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నావా? వాళ్ళు చేస్తారు, వీళ్ళు చూసుకుంటారు, ఎవరో చూసుకుంటారు అనుకుంటే ఎవ్వరో చూడరు. లోకములు ఎవరి సమస్యలు వారికి ఉన్నాయి. స్వార్థపరులు, లోకమంతా స్వార్థంతో నిండిపోయింది. ఈ పని చేస్తే నాకేం వస్తుంది అనుకుంటారే కానీ ఈయనకేం సహాయం చేద్దాం అనుకునే పరిస్థితి లోకంలో లేదు. ఈ పని చేస్తే నాకేం వస్తుందని ఆలోచించే లోకమే కానీ ఊరికి నీకు సహాయం చేయాలనుకునేవాడు ఎక్కడా లేడు. నీ సమస్యలు ఎవ్వరూ తీర్చలేరు. సమస్యలు తీర్చటానికే యేసయ్య పరలోకం నీ లోకానికి వచ్చి రక్షణ మార్గాన్ని సిద్ధం చేసి మరలా ఆరోహణ అయి వెళ్ళాడు. యేసు ప్రభు పరలోకానికి మరలా రాబోతున్నాడు. ఆయన నమ్మిన వారిని పరలోకంలో ఆయనతో ఉంచుకోవడానికి రాబోతున్నాడు. ఈలోపు విశ్వాసముతో యేసయ్య పాదాలు పట్టుకో. కష్టాలలో ఉన్న వారికి యేసయ్య ఎంత గొప్ప దేవుడు తెలియచేయి. నిజ దేవుని మార్గాలకు అనేకులను తీసుకొని రా. ఎంతమంది నెమ్మది లేక, సమాధానం లేక, బిడ్డల వలన, భర్త వలన, భార్య వలన, ఇరుగు పొరుగు వారి వలన నెమ్మది లేక చచ్చిపోవాలంటున్న వారు సమాజంలో ఎంతమంది ఉన్నారో లోకంలో చూడండి. విశ్వాసంతో యేసయ్య దగ్గరికి రా. యేసయ్య నీ సమస్యలు తీరుస్తాడు. ప్రభుని నమ్మి సమస్యలు ప్రభువుకు చెప్పుకొని, ఈ కనాను స్త్రీ, అన్యురాలైన ఈ స్త్రీ యేసయ్యని నమ్మి ఆయన దగ్గరికి వచ్చి సమస్య చెప్పుకొని తన సమస్యను తీర్చుకుంది, బిడ్డను బ్రతికించుకుంది, బాగు చేసుకుంది. అలాగే మన సమస్యలు గుర్తించుదాం, ప్రభు దగ్గరికి వద్దాం, సహాయం చేసేవాడు యేసయ్యని నమ్ముదాం, సమస్యలను విడిపించబడదాం, అనేకులు సాక్షులుగా బ్రతుకుదాం. అట్టి కృప ప్రియ ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. చెప్పండి ప్రభుకి, ప్రభా, అంజురాలైన ఆమెకి సహాయం చేసింది నీవే. నీవు లేకపోతే నేను ఏమై ఉండేవాడిని? నీవు లేకపోతే నా కుటుంబం ఏమయ్యేది? నీవు లేకపోతే నా బ్రతికేమయ్యేది? పెందలకాడ నీ సేవకుడు రాకపోతే నా బ్రతికేమయ్యేది? మర్చిపోయానయ్యా. నీ సేవకుడు లేకపోతే ఏమయ్యేవాడినో మర్చిపోయానయ్యా. సేవకుడు అంటే రాజులేని యాజక సమూహము, గొప్ప జనం అని అర్థం కాలేదయ్యా. బిల్లీ గ్రహం గారు అమెరికా ప్రెసిడెంట్ అంటుంటే ఆ గొప్ప సింహాసనం వదిలి కిందకు దిగగలనా అన్నాడు. యేసయ్య సేవ అంటే గొప్పది అని ఆయన అర్థమైంది. రాజులైన యాజక సమూహము దేవుని సేవకుడు అంటే అర్థం కాలేదు నాకు. దైవజనుడు ఎందుకు వచ్చాడో మాకు అర్థం కాల. మమ్మల్ని ఎంత ప్రేమించి మీ సేవకుడు పంపించావయ్యా. మా ఎడ్ల నీకెంత ప్రేమయ్యా. పెందల కడ నీ సేవకుడిని పంపించావు. ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా ప్రేమతో నీ వాక్కులు మాకు అందిస్తున్నారు మీ సేవకులు.
ప్రభా, ఆ అన్యురాలైన ఆమెకున్న విశ్వాసం మాకివ్వవా? మా బిడ్డలు, మా కుటుంబము, మా ఇరుగు పొరుగు వారు, మా బంధువులు, మా కుటుంబీకులు ఎంతమంది ఎన్ని సమస్యలతో ఉన్నారయ్యా. ప్రభా, మాకు సహాయం చేయి. ప్రభా, నాకు సహాయం చేయి. అప్పుల్లో ఉన్నాను, నాకు సహాయం చేయి. అనారోగ్యంతో ఉన్నాను, నాకు సహాయం చేయి. కష్టాలలో ఉన్నాను, నాకు సహాయం చేయి. ఇది నా పరిస్థితి, ఇది నా పరిస్థితి. ఉన్నది ఉన్నట్టు చెప్పు, ప్రభువుకు చెప్పు. ప్రభు తప్ప నీకు సహాయం చేసేవాడు ఎవడో లేడు. నరమాత్రులు సహాయము చెయ్యలేరు. యేసు ప్రభువా, మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలయ్యా. మీరు తప్ప మాకు సహాయం చేసేవారు లేరయ్యా. మా సమస్యలు ఈ లోకంలో ఎవరో తీర్చలేరయ్యా. విశ్వాసమును కర్త కొనసాగించేసయ్యా, మీ వైపు చూస్తున్నామయ్యా. మాకు సహాయము నువ్వే దయచూపు. దయ్యాలు పట్టి చేతబడి శక్తులతో నిండి రక్తము కక్కి చచ్చిపోవలసిన ఆమెను బ్రతికించి, దయ్యపు శక్తుల నుండి విడిపించి, ఆమె గర్భాన్ని తెరిచి కుమారునిచ్చావు. రత్న కుమారి నువ్వే కదా. చేతబడితో గుడ్లురుబుతూ దొర్లుతూ నేను పలాని శక్తిని అని కేకలు పెట్టిన ఆమెని మా కళ్ళారా చూసాం. దొర్లుతున్నామే. చేతబడి శక్తుల నుండి విడిపించి కాపాడి ఆరోగ్యం ఇచ్చి రక్తం ఎక్కడ పడితే అక్కడ పడిపోయి ఆమెని కాపాడావు. గర్భాన్ని తెరిచి బిడ్డనిచ్చావు, కుటుంబాన్ని కట్టావు. నువ్వయ్యా మాకు సహాయము. నీ సేవకుల ద్వారా మేము సహాయం పొందుకుంటామయ్యా. నిన్ను నమ్ముతున్నామయ్యా, దయచూపు. ప్రభా, మీరు ఇచ్చిన వాక్కులు బట్టి వందనాలు. మీరే మీ ఆత్మను మాతో ఉంచి మమ్మల్ని నడిపించు. వింటము కాదు, నీకోసం బ్రతకటం నేర్పు. తూరు సీదోను ప్రాంతాలలో మీరు ఇంటికి వెళ్ళి ఒక ఇంట్లో ఉన్నప్పుడు మీ గురించి విన్న అన్యురాలైనటువంటి కనాను స్త్రీ వచ్చి నీ పాదాల మీద పడి తన సమస్యను చెప్పుకొని ఎలా సహాయం పొందుకుంది. ఆమెకున్న గొప్ప విశ్వాసము మాకు దయచేయి. మా సమస్యలు ఎన్ని ఉన్నాయి, ఎవరు మా సమస్యలు తీర్చలేరు అని అర్థమయ్యింది. సహాయం చేసే దేవుడు నువ్వే. మీ దగ్గరికి వచ్చి ఉండగా మాకు సహాయం చేయి. అనారోగ్యం ఉన్న వారిని ముట్టండి, బాధలో ఉన్న వారిని ముట్టండి, నెమ్మది లేని వారికి సహాయం చేయండి. ఆర్థిక సమస్యలతో ఉన్న వారి సమస్యలు తీర్చండి. నైనా అనారోగ్యంతో, నెమ్మది లేక, రకరకాల సమస్యలతో బిడ్డల మాట వింటలేదు, రకరకాల బాధలో ఉన్న వారిని మీరు బాగు చేసే దేవుడు అని మీ దగ్గరికి వచ్చాము. కనికరించి దయ చూపండి. విత్తవన్న వాక్యాన్ని ముద్ర వేసి భద్రపరచండి. అయోగ్యుని నా ప్రార్థన మీరు ఆలకించండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్, ఆమెన్. ఇంకొక మాట మీకు చెప్తాను. హెబ్రీ 13వ అధ్యాయం. ఇది చదివాక మనందరం లేచి నిలబడి 54వ పాట పాడుకుందాం. హెబ్రీ 13వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రులు నాకేం చేస్తారు? ఎట్లా చెప్పాలంట? మంచి ధైర్యంతో చెప్పాలి. హెబ్రీ 13:6. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రులు నాకేం చేస్తారు అని మంచి ధైర్యంగా చెప్పాలి. ఎవ్వరూ మనకు సహాయం చేయలేరు, మన ప్రభువు చేస్తాడు సహాయం. ప్రభా, మా నాన్నగారికి పలికిపడుతుంది కానీ నేనేం చేయట్లేదయ్యా. నాన్నగారు నిన్ను నమ్ముకుంటే చెప్పే గతి అన్నాను మా నాన్నగారితో. సహాయం చేసే ప్రభు పాదాలు పట్టుకున్నా. నువ్వు నన్ను సేవకు పిలుస్తున్నావు కానీ ఉద్యోగాలు రాక జీవనం కోసం సేవ అని వెళ్తున్నారు అనుకుంటారయ్యా. కాదు, నాకు ఉద్యోగం కావాలి, నువ్వు నాకు సహాయం చేయి అయ్యా అని అడగట్లేదయ్యా, అడుక్కుంటున్నానయ్యా అని మోకరించి చేతులు జోడించి ఏడుస్తుంటే నా కన్నీళ్ళు దోషుల్లో పడుతుండేవి. అడగట్లేదయ్యా, నువ్వు సహాయం చేసేవాడు అయ్యా.
అడుక్కుంటున్నానయ్యా. దోసిడిలో కన్నీళ్లు పడుతూ ఉండే. 10 సంవత్సరాలుగా ఉద్యోగాలు బ్యాన్. ప్రభుని అడుక్కున్నాను. ప్రభు అన్నాడు, లేదు లేదు, ఉద్యోగం ఇవ్వబోతున్నా నీకు. ఇంటికి వెళ్ళాను, ప్రార్థన ముగించుకొని ఇంటర్వ్యూ కార్డు వచ్చింది. 11 పోస్టులే సర్వేర్గా, డిప్యూటీ సర్వేర్. ఇస్తావా అయ్యా? ఇస్తా, నీకు వెళ్ళు. భయంకర వేల మంది జనాలలో భయం పుట్టింది నాకు. వస్తుందా? 11 పోస్టులే, వేల మంది ఉన్నారు. ప్రభు నాకు సహాయుడు, ఎవ్వరూ సహాయం చేయరు, ప్రభు ఇస్తానని చెప్పాడు అని వెళ్ళా. 3వ వాడిగా సెలెక్ట్ అయ్యా. ఇది నన్ను జిల్లా సర్వేర్ని అయ్యా. ప్రభు నమ్మిన వారిని ప్రభు విడిచిపెట్టడు. ఆ ప్రియ ప్రభులో ఉన్న శక్తి ఏంటో నా కళ్ళారా చూశాను. భయంకర బాధలో ఉన్నవారు, దయ్యాలు పట్టిన వారు, చాతపడుతూ ఉన్నవారు, రోగాల్లో ఉన్నవారు, ఎన్నెన్ని పరిస్థితుల్లో ఉన్నవారు యేసు నామములో బాగవటం కళ్ళారా చూస్తున్నా. వారు సాక్ష్యాలు చెప్తుంటే ఇదిగో ఇలా ఏడుస్తూ ఉంటా. ఇంత గొప్ప దేవుడు నాకు దొరికావు. దేవుడు లేడు, యేసు ప్రభు దేవుడు కాడు అని బహుగా ద్వేషించిన నాలాంటి వాడిని పిలిచి రక్షించి నీ పనికి అప్పచెప్పావు. ఇంతమంది బాగవుతున్నారు. నీకు వందనాలయ్యా. అరగాలి కానీ తుప్పు పట్టకూడదు. నా వెనక కొంతమందికి ఒక సాక్ష్యాన్ని వదిలి వెళ్ళాలి. తుప్పు పట్టకూడదు. అరుక్కుంటూనే వెళ్ళాలి, తుప్పు పట్టకూడదు. ఉదయాన్నే వీడు నాకు సన్న గారెలను 2 ఇడ్లీ అని గారి తెచ్చాడు. నేను అన్నా, ఇది నాకు వద్దు అన్నాను. తినకూడదు, కడుపు ఖాళీగా ఉండాలి. ఆదివారము 1 గారె 1 ఇడ్లీ చిన్నది చాలు నాకు అన్నాను. అన్నానా? కడుపు నింపుకోవటం కాదు, మీ కొరకు అరగటం నేను నేర్చుకున్నా. ప్రభు పాదాల దగ్గర చేరి ఎలా ఈ బిడ్డలకు సహాయపడగలను, వీరికి ఎలా ప్రభు ద్వారా వీరికి సహాయం అందించగలను. ప్రియులారా, ప్రభు సహాయం చేసే దేవుడు. నాకు సహాయం చేశాడు. వివాహ టైంలో యోగ్యురాలైన భార్యని ఇచ్చాడు. ప్రభు దగ్గర అడిగా నేను. మంచి బిడ్డల్ని ఇచ్చాడు, కుటుంబ జీవితాలు ఇచ్చాడు. ఏది కావాలో అది ఇచ్చుకుంటూ వచ్చాడు. నువ్వు నీ సేవకు పిలుస్తున్నావు, నేను సరిగ్గా ఉపయోగపడాలి. సంఘం నన్ను ప్రాణంగా చూసుకుంటుంది. చూస్తారా నన్ను ప్రాణంగా? ఎంతమంది చూస్తారు? చూడండి, ప్రాణంగా చూసుకుంటారండి. మీ ఇంటి ప్రార్థనలు ఎవరన్నా చూస్తే, ప్రభా అయ్యగారిని కాపాడు, పిల్లల్ని కాపాడు, దూరంలో ఉన్నారు, ఈ సమస్యలో మీరు కాపాడు, ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రభువుని నమ్మినప్పుడు సహాయం చేసే ప్రభువు మనకుంటాడు. విశ్వాసంతో ముందుకు సాగండి, ప్రభు కొరకు బ్రతకండి. అట్లాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. 54 కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ బాపును, కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ బాపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును, చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, నా కొరకై మరణించే నా పాపం
భరించే, నా కొరకై మరణించే, నా పాపం భరించే, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, చెయ్యి విడువడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడు, చెయ్యి విడువడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడు, కన్న తల్లి నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. తల్లిలాగా చేర్చుకుంటాడు, నెట్టివేయడు. ఆ తండ్రిని పట్టుకుందాం, సమస్యలని చెప్పుకుందాం, ఆయన ద్వారా విడిపించబడదాం, సహాయం పొందుకుందాం, సాక్షులుగా బ్రతుకుదాం. అలాంటి కృప ప్రభువు మనకు అనుగ్రహించిన గాక. యేసు ప్రభువా, మీరు ఇచ్చిన వాక్కులు బట్టి వందనాలయ్యా. ఏం వాక్యం చెప్పాలి? రాత్రి 12:30 గంటలకు 1 గంటకు కూర్చున్నాను మీ దగ్గర. మీరు ఇచ్చిన ఈ వాక్యాన్ని తీసుకొని 1:15 ఏమో పడుకున్నాను. మీరు ఇది నన్ను నీ వాక్కులు ఇచ్చారయ్యా, నీకు వందనాలయ్యా. నిస్సహాయురాలుగా ఉన్నామని మీరే కదా మొరపెట్టినప్పుడు సహాయం చేశారు. ప్రభా, నాకు సహాయం చేయి, నా బిడ్డ బహుగా దయ్యాలు పట్టి బాధపడుతుంది. కేకలు పెట్టి ఏడ్చినప్పుడు, నీ పాదాల మీద పడి ఏడ్చినప్పుడు చెయ్యి విడవలేదు, విడనాడాలి లేదయ్యా. కన్న తల్లి వలె చేర్చుకొని సహాయం చేశావు. అట్టి దేవుడు మాకున్నావు, నీకు వందనాలు. కష్టాలలో, ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడివి నీవే, నమ్ముకోదగిన సహాయుడివి నీవు, సహాయం చేసేవాడివి. నీ దగ్గరికి వచ్చా, మీరే మాకు సహాయం చేసి అనేకులు దీవెనగా ఈ సేవను మా జీవితాలు చేయమని. అనారోగ్యంగా ఉన్నవారిని ముట్టండి, బాధలో ఉన్నవారిని ముట్టండి, ఆర్థిక సమస్యతో ఉన్నవారిని ముట్టండి, అప్పులో ఉన్నవారిని ముట్టండి, వివాహాలు కాకుండా ఉన్నవారిని ముట్టండి, ముయ్యబడిన గర్భాలు కలిగిన వారిని ముట్టండి, వివిధ బాధల్లో ఉన్న వారి బాధల నుండి విడిపించండి. చదువు రాని బిడ్డలను ముట్టి సహాయం చేయి. ఉద్యోగాలు రాని వారికి తగిన ఉద్యోగాలు ఇవ్వండి. పొలం పనులలో, చేతి పనులలో, పశువులలో దీవెన లేని కుటుంబాలకు దీవెన మీరు దయచేయి. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి. అయోగ్యుడిని నా ప్రార్థన మీరు ఆలకించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తనైన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకి తోడుగా ఉండి, కనాను స్త్రీ వలె సహాయం లేని వారికి సహాయం చేసేవాడు యేసయ్యని గ్రహించి నిజ రక్షకుడు యేసయ్య దగ్గరికి వచ్చి ప్రభువుని అడిగి సహాయం పొందుకొని సాక్షులుగా బ్రతికే కృప ప్రభు మనకు అనుగ్రహించి మన జీవితం ద్వారా ప్రభువే ఆయన నామాన్ని మహిమ పరచుకొనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ